హలో వెల్కమ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో వచ్చేసి ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఈ చాప్టర్కి సంబంధించి ఆల్ స్టడీ మెటీరియల్ ఎంటీపీ ఆర్టీపీస్ ఫాస్ట్ ఎగ్జామ్ క్వశ్చన్ని డిస్కషన్ చేద్దాము. సో అందులో ఫస్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ దేర్ ఇన్ ఫస్ట్ క్వశ్చన్? పీటర్ ఒక సిటిజన్ ఆఫ్ రెసిడెంట్ ఇండియన్ ఉంటాడు. ఇన్ 2011లో వచ్చేసి గాట్ జాబ్ ఎంఎన్సీ ఇన్ జర్మనీ. సో జర్మనీలో జాబ్ వచ్చింటే జర్మనీకి వెళ్ళిపోయినాడు. ఎవరు? ఇండియన్ సిటిజన్ పర్సన్. అండ్ డ్యూ టు ట్రావెలింగ్ అండ్ షిఫ్టింగ్ స్టడీస్ ఆఫ్ హిస్ డాటర్. సో వాళ్ళ యొక్క డాటర్ లీసా అనే ఒక డాటర్ ఉంది. ఆమె యొక్క స్టడీస్ ఆమె షిఫ్ట్ కావడం వల్ల స్టడీస్ ట్రావెలింగ్ ఎఫెక్ట్ అవుతున్నాయని ఆమెని తీసుకొని వచ్చి ఫర్దర్ స్టడీస్ కోసం ఆన్ 23 మార్చ్ 2017కి అంటే ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి ఆయన పీటర్ అండ్ పీటర్ యొక్క వైఫ్ అండ్ పీటర్ యొక్క డాటర్ ముగ్గురు జర్మనీ నుంచి ఇండియాకి వచ్చి లీసాని ఎవరు పీటర్ యొక్క డాటర్ని అడ్మిషన్ చేసి ఇక్కడ ఇండియాలో అడ్మిషన్ చేసి తర్వాత వీళ్ళు పేరెంట్స్ మొత్తం వెళ్ళిపోతారు. ఎన్ని రోజులు ఇక్కడ 23 మార్చి నుంచి 22 ఏప్రిల్ వరకు. ఓకే, 17-18. సో ఇది 17-18కి వచ్చేస్తుంది. ఇక్కడ ఎన్ని రోజులు అడ్మిషన్ ఇచ్చి వెళ్ళిపోతారు. తర్వాత లీసా వచ్చేసి ఇక్కడనే ఉంటుంది ఫ్రమ్ ఏప్రిల్ 22 నుంచి. నెక్స్ట్ పీటర్ అండ్ హిస్ బాత్ రిటర్న్ టు ఇండియా జర్మనీ అండ్ 1 మే 22. సో ఏప్రిల్ నుంచి మే కొన్ని డేస్ మాత్రమే వీళ్ళు ఉంటారు. తర్వాత పీటర్ వచ్చేసి ఇండియాకి ఎప్పుడు రాలేదు. అండ్ వాళ్ళ వైఫ్ వచ్చేసి ఆన్ వెకేషన్కి 2 డిసెంబర్ నుంచి అండ్ 2 జనవరి వరకు ఉంది మళ్ళీ ఇండియాలో, అంటే ఒక 1 మంత్ ఉంది. సో ఇప్పుడు వీళ్ళలో ఎవరు ఇండియా అవుతారు ఫర్ ఫైనాన్షియల్ ఇయర్ 18-19. తర్వాత పీటర్ వచ్చేసి వాజ్ ఇన్ ఇండియా ఫర్ 185 days డ్యూ టు హిజ్ డిప్లాయ్మెంట్ అండ్ లీసా హిజ్ ఇల్ హెల్త్ ఉన్నందుకు. ఇప్పుడు 18-19కి సంబంధించి. సో ఫైనాన్షియల్ 17-18లో లీసా ఒకటే ఉంది అండ్ 18-19లో వచ్చేసి పీటర్ ఉన్నాడు ప్లస్ లీసాతో పాటు. సో ఫైనాన్షియల్ ఇప్పుడు 18-19కి చెప్పామంటే మనం ప్రీవియస్ ఇయర్ 17-18 చూసుకోవాలి. మోర్ దెన్ 182 days ఎవరు ఉన్నారని. మోర్ దెన్ 180 days మన లీసా ఒకటే ఉంది. లీసా పాప ఒకటే ఇక్కడ చదువుకుంటా ప్రశాంతంగా ఎంజాయ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2. రాహుల్ సన్ ఆఫ్ మిస్టర్ మనీష్ వాజ్ గోయింగ్ టు USA ఫర్ అండర్ కల్చరల్ ఎగ్జామ్ ప్రోగ్రామ్ ఫర్ ఈజ్ కాలేజ్. సో మనీష్ యొక్క వాళ్ళ యొక్క సన్ రాహుల్, ఆ రాహుల్ వచ్చేసి యూఎస్ఏకి పోతున్నాడు ఎందుకంటే కల్చరల్ ప్రోగ్రామ్కి సంబంధించి కాలేజ్ కండక్ట్ చేస్తుంది. సో సన్ వాళ్ళ కొడుకు వచ్చేసి యూఎస్ఏకి పోతున్న ఆనందంలో ఒక $5,000 పర్చేస్ చేసినాడు ఫ్రమ్ అథరైజ్డ్ పర్సన్ దగ్గర నుంచి 15th ఫిబ్రవరి 2018కి. తర్వాత రాహుల్ వచ్చేసి మొత్తం యూటిలైజ్ చేసుకొని బ్యాక్ వచ్చినాడు 15th మార్చ్ 2018కి. రిటర్న్ వస్తున్నప్పుడు అతని దగ్గర ఇంకా ఎంత అంటే అన్స్పెంట్ అమౌంట్ $1,850 ఉంది. సో $5,000 ఇచ్చిందే 1,850 రిమైనింగ్ పెట్టుకొని రిమైనింగ్ అన్ని ఖర్చు పెట్టి ఎంజాయ్ చేసి వచ్చినాడు పిల్లోడు బాగా రాహుల్. సో ఇప్పుడు 1,850 అతని దగ్గర ఉన్నాయి కదా. ఇప్పుడు రిటర్న్ వస్తున్నప్పుడు ఏంది పొజిషన్ అంటే అవి లెస్ దెన్ 2,000 ఉన్నాయి కాబట్టి అతను వాటిని రిటర్న్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3. మిస్టర్ రామ్ రెసిడెంట్ ఇన్ ఇండియా డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 17-18 ఫర్ లెస్ దెన్ 183 days. సో ఎన్ని డేస్ ఉన్నాడు? లెస్ దెన్ 183 days ఉన్నాడు. ఈ అగైన్ కేమ్ టు ఇండియా ఆన్ ఎప్పుడు ఫైనాన్షియల్ 17-18కి 17-18కి లెస్ దెన్ 183 days ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ ఈ అగైన్ కేమ్ ఇన్ ఇండియా 1st May. ఎప్పుడు వచ్చినాడు? 1st May 2018కి వచ్చినాడు. అది ఎప్పుడు వస్తుంది? 18-19కి అవుతుంది. అండ్ స్టార్ట్ బిజినెస్ స్టడీస్ అండ్ స్టార్టెడ్ బిజినెస్ ఇన్ అప్ టు 15th July 2019కి. సో ఇక్కడనే స్టడీ చేసి ఇక్కడనే ఎంప్లాయ్మెంట్ ఇక్కడనే బిజినెస్ని స్టార్ట్ చేసినాడు. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి ఏ ఇయర్కి మనం రెసిడెంట్ ఇండియన్ అంటాము అంటే రామ్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి 17-18 ఈ 18-19కి ప్రీవియస్ ఇయర్ చూడాలి కాబట్టి 18-19కి ప్రీవియస్ ఇయర్ చూస్తే లెస్ దెన్ 182 days ఉన్నాడు కాబట్టి ఇతను పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అవుతాడు ఈ ఇయర్కి. 19-20కి వచ్చేప్పటికి అండ్ 19-20కి వచ్చేప్పటికి 18-19లో ఆల్మోస్ట్ ఫుల్ ఇయర్ 182 days మోర్ ఉన్నాడు కాబట్టి 19-20కి పర్సన్ రెసిడెంట్ ఇండియా అవుతాడు. సో ఒక ఇయర్కి రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఒక ఇయర్కి రెసిడెంట్ ఇన్సైడ్ ఇండియా. సో cannot be considered as person resident India, can be considered as person resident India. So option 2 and 3 is option B. So option B is the answer. Next question number 4th one. Here Mrs. Ashima daughter of Mr. Mittal. Okay, so Ashima ఎవరు? మిట్టల్ యొక్క
డాటర్, మిట్టల్ ఎవరు ఎక్స్పోర్టర్ ఇన్ రిసీడింగ్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఇలా డాటర్ ఎక్కడ ఉంది, అషిమా ఆస్ట్రేలియాలో ఉంది సిన్స్ లాంగ్ నుంచి. షీ వాంట్ టు బై ఏ ఫ్లాట్ ఇన్ ఆస్ట్రేలియా. సో ఈ అషిమా ఏమనుకుంది, ఒక ఆస్ట్రేలియాలో ఒక ఫ్లాట్ కొనాలి అనుకుంటుంది. సిన్స్ హీ ఈజ్ అన్మ్యారీడ్ కాబట్టి, వాళ్ళకి స్పౌస్ లేదు కాబట్టి ఆమెకి ఈమె ఏమనుకుంది, వాళ్ళ యొక్క ఫాదర్ని జాయింట్ వెంచర్ తీసుకొని జాయింట్ హోల్డర్గా తీసుకొని అనుకుంటుంది. ఫర్ ఎంటైర్ ప్రొసీడ్స్ ఆర్ టు బి పేడ్ బై హర్. సో మొత్తం ఎంటైర్ ప్రొసీడ్ని ఆమెనే పే చేసుకుంటుంది. సో ఆస్ట్రేలియాకి పోయి మంచి ఎర్నింగ్ చేసుకుంది, మంచిగా ఫ్లాట్ కొనుక్కుంటుంది. నెక్స్ట్ మిట్టల్ వాంట్ టు రిసీవ్ అడ్వాన్స్ పేమెంట్ అగైనెస్ట్ ఈజ్ ఎక్స్పోర్టర్ ఫ్రమ్ ఏ బయ్యర్ అవుట్ సైడ్ ఇండియా. ఎక్స్ప్లెయిన్ ద ప్రొవిజన్స్. సో ఒక అడ్వాన్స్ పేమెంట్ తీసుకోవాలంటే మనకి ప్రొవిజన్స్ ఏముంటాయి, ఎక్స్పోర్టర్ వచ్చేసి అండ్ ఎక్స్పోర్టర్ ఎన్ని రోజుల లోపల మళ్ళీ సెండ్ చేయాలి అనేది ఇక్కడ క్వశ్చన్ ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఫస్ట్ క్వశ్చన్కి సంబంధించి చూసాం, ఫాలోయింగ్ ఆర్ ప్రొవిజన్ గవర్నింగ్ ద అడ్వాన్స్ పేమెంట్ అగైనెస్ట్ ఎక్స్పోర్ట్కి సంబంధించి వేర్ అండ్ ఎక్స్పోర్టర్ రిసీవ్స్ అడ్వాన్స్ పేమెంట్ విత్ కానీ వితౌట్ ఇంట్రెస్ట్ కానీ, ఎవరి దగ్గర నుంచి ఫ్రమ్ బయ్యర్ నుంచి కానీ ఫ్రమ్ థర్డ్ పార్టీ నుంచి కానీ, నేమ్డ్ ఇన్ ఎక్స్పోర్ట్ డిక్లరేషన్. సో కంపల్సరీ ఎక్స్పోర్ట్ డిక్లరేషన్లో మెన్షన్ చేయాలి. మేడ్ బై ద ఎక్స్పోర్టర్, ఎప్పుడైతే ఎక్స్పోర్ట్ చేస్తుంటారో అవుట్ సైడ్ ఇండియాకి, ద ఎక్స్పోర్టర్ షెల్ బి అండర్ అప్లికేషన్స్. ఏమేమి అప్లికేషన్స్ అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అమౌంట్ రిసీవ్ చేసుకున్నాక నువ్వు వితిన్ 1 year లోపల, ఎంత వితిన్ 1 year లోపల నువ్వు షిప్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి గూడ్స్కి సంబంధించి ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్కి సంబంధించి. నెక్స్ట్ సెకండ్ ఇది ఎంత 1 year లోపల షిప్మెంట్ స్టార్ట్ చేయాలి. సెకండ్ వచ్చేసి రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి లీబర్ ఇంట్రెస్ట్ కనుక పెడుతుంటే లీబర్ ప్లస్ 100 basis point, ఇంతకు మించి నువ్వు క్రాస్ చేయకూడదు. ఆర్ అదర్ అప్లికబుల్ బెంచ్ మార్క్ హ్యాస్ మే బి డైరెక్టెడ్ బై రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హ్యాస్ మే బి స్పెసిఫైడ్. నెక్స్ట్ థర్డ్ వచ్చేసి డాక్యుమెంట్స్ కవరింగ్ ద షిప్మెంట్ ఆర్ రూటెడ్ త్రూ ఆథరైజ్డ్ డీలర్స్. సో ఏవైతే డాక్యుమెంట్స్ చేస్తావో త్రూ ఆథరైజ్డ్ డీలర్ ద్వారా పోవాలి ఏమన్నా అడ్వాన్స్ పేమెంట్స్ రిసీవ్ చేసుకుంటే. నౌ ప్రొవైడెడ్ దట్ ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ఎక్స్పోర్టర్ ఇన్ఎబిలిటీ టు మేక్ ద షిప్మెంట్ పార్ట్లీ ఆర్ ఫుల్లీ విత్ ఇన్ ద 1 year. సో నువ్వు యొక్క షిప్మెంట్ కానీ చేయలేకపోయినా అనుకుంటే, అంటే గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయలేకపోయినావు విత్ ఇన్ 1 yearలో, అట్లాంటి కేసులో నువ్వు మళ్ళీ నేను గూడ్స్ని ట్రాన్స్ఫర్ చేయలేదు కదా అని నువ్వు గిల్టీ ఫీల్ అయ్యి నువ్వు అమౌంట్ని రిఫండ్ ఇవ్వాలి అనుకుంటే డైరెక్ట్ ఇవ్వకూడదు రిఫండ్ని వితౌట్ ప్రయర్ అప్రూవల్ ఆర్బీఐ. సో కంపల్సరీ ఆర్బీఐ అప్రూవల్ తీసుకొని నువ్వు ఎప్పుడైతే ఆ పార్ట్లీ అమౌంట్ కానీ ఫుల్ అమౌంట్ కానీ అడ్వాన్స్ అమౌంట్ని రీఫండ్ చేయాలనుకుంటే. ఎగ్జాంపుల్ ఇయర్ notwithstanding anything content subregulation an exporter may receive advance payment where ఒకవేళ అది ఒక ఎక్సీడింగ్ 1 year ఉందనుకోండి, ఒక 15 months ఉంది ఆర్ 20 months ఉంది, అది ఆల్రెడీ ముందరనే అగ్రిమెంట్ ఎంటర్ అయినారు. సో ఇంత టైం పడుతుంది నాకు షిప్మెంట్ చేయడానికని. సో అగ్రిమెంట్ ప్రకారం తీసుకోవచ్చు. ఈవెన్ 1 year డేట్ ఆఫ్ బియాండింగ్ duly provides for shipment of goods extending beyond the period of 1 year from the date of receipt of advance payment కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 51. మిస్టర్ ఎక్స్ explain the capital account transactions ని ఎక్స్ప్లెయిన్ చేయండి. ఫర్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ 1999కి ఎగ్జామిన్ ద ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ బై పర్సన్స్ అవుట్ సైడ్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఇన్ ఫారిన్ సెక్యూరిటీస్ ఈజ్ పర్మిషబుల్ ఆర్ నాట్. సో మన యొక్క రెసిడెంట్ పర్సన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అనుకుంటున్నాడు ఫారిన్ సెక్యూరిటీస్లో, అది పర్మిషబులా కాదా అనేది చెప్పండి. సో ఫస్ట్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఇది క్యాట్ కాదు, అప్పుడు క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటే 3 చూసుకోవాలి, 3 రకాలుగా డివైడ్ చేస్తాము క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ని. ఈ 3 రకాలుగా డివైడ్ చేసే ముందర ఒక మూడిటి గురించి తెలియాలి మీకు. ఏవేవి, ఒక అసెట్ కానీ, ఒక లయబిలిటీ కానీ, ఆర్ కంటింజెంట్ లయబిలిటీ కానీ. ఈ 3 నీకు చేంజ్ కావాలి, దట్ ఈజ్ ఆల్టర్ కావాలి. చేంజ్ అంటే ఏమి, ఆల్టర్ కావాలి. ఎట్లా చేంజ్ కావాలి, నువ్వు పర్సన్ రెసిడెంట్ ఇండియా అనుకో, అది ఆల్టర్ వచ్చేసి నీకు అవుట్ సైడ్ ఇండియాలో కావాలి. ఒకవేళ నువ్వు పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అనుకో, ఈ ఆల్టర్ అనేది నీకు ఇండియాలో కావాలి. సో అట్లా అయితే ఎప్పుడు ఇట్ మీన్స్ ద ట్రాన్సాక్షన్ విచ్ ఆల్టర్ ద అసెట్ లయబిలిటీస్ ఇంక్లూడింగ్ కంటింజెంట్ లయబిలిటీస్. ఇక్కడ అవుట్ సైడ్ ఇండియా ఉన్నప్పుడు, ఎప్పుడు పర్సన్ రెసిడెంట్ ఇండియా ఉన్నప్పుడు, ఆర్ అసెట్స్ లయబిలిటీస్ ఇన్ ఇండియా ఏ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియాకి వచ్చినప్పుడు ఓన్లీ అసెట్స్ లయబిలిటీస్ చూడండి, కరెంట్ లయబిలిటీ రాదు ఇన్ ఇండియాకి వచ్చినప్పుడు.
అవుట్ సైడ్ పర్సన్కి ఇండియాకి వస్తున్నప్పుడు అసెట్ కానీ లైబిలిటీ కానీ క్రియేట్ కావాలి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియాకి అండ్ ఇన్క్లూడ్స్ ట్రాన్సాక్షన్స్. ఏమేమి ఇంక్లూడ్ అయితే ట్రాన్సాక్షన్స్ వచ్చేసి ఆర్బీఐ ఇంకా ఏమన్నా ఫామ్ చేయాలనుకుంటే ఫామ్ చేస్తుంది. దీస్ రెగ్యులేషన్స్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ మే బీ క్లాసిఫై అండర్ ఫాలోయింగ్. సో షెడ్యూల్ 1 ఇవి పర్మిషబుల్ క్యాపిటల్ గెయిన్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా పర్సన్కి. సో రెసిడెంట్ ఇండియా పర్సన్కి అవుట్ సైడ్లో ఏమైనా క్రియేట్ అయితే అసెట్ కానీ లైబిలిటీ కానీ కాంటింజెంట్ లైబిలిటీ కానీ. నెక్స్ట్ షెడ్యూల్ 3కి సంబంధించి పర్సన్ రెసిడెంట్ క్యాపిటల్ ట్రాన్సాక్షన్ ఆఫ్ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. అంటే అవుట్ సైడ్ పర్సన్కి ఇక్కడ ఇండియాలో అసెట్ కానీ లైబిలిటీ కానీ క్రియేట్ అయితే. నెక్స్ట్ కొన్ని ప్రొహిబిట్ ట్రాన్సాక్షన్ని పెట్టింది క్యాపిటల్ అకౌంట్లో. నెక్స్ట్ a person resident in India may enter into any following capital account transaction provided regulations specified by the Reserve Bank of India in respect of such a capital account transaction are complied with. So comply కాలేదా చూసుకోవాలి. నెక్స్ట్ ఇన్ వ్యూ ఆఫ్ ద అబోవ్ ఇప్పుడు ఎవరు పర్సన్ రెసిడెంట్ ఇండియా పర్సన్ వచ్చేసి ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఫారిన్ సెక్యూరిటీలో అది అసెట్ అనేది క్రియేట్ అవుతుంది కాబట్టి ఇది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ పర్మిషబుల్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 61. మిస్టర్ బంధన్ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇండియన్ ఆరిజిన్. సో ఇండియన్ ఆరిజిన్ అంటే వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క గ్రాండ్ పేరెంట్స్ కానీ ఇక్కడనే ఇండియా వాళ్ళు ఉంటారు. took employment in USA. He is resident in USA for long term. He desired to ఏం చేయాలనుకున్నా అంటే ఇండియా మీద ప్రేమతోని కేరళ కుట్టీస్ ఉండే ప్లేస్లో ఒక ఫామ్ హౌస్ని పర్చేస్ చేయాలనుకుంటున్నాడు. ఆర్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేఎల్హెచ్ నిధి లిమిటెడ్. సో ఒక నిధి కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటుంటే ఆర్ టు మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ రోజ్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్ అండ్ ఇండియన్ కంపెనీ ఫార్మ్డ్ ఫ్రమ్ డెవలప్మెంట్ ఆఫ్ టౌన్షిప్. సో రియల్ ఎస్టేట్ కంపెనీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాడు. అది ఏం చేస్తుంది డెవలప్మెంట్ ఆఫ్ టౌన్షిప్ని డెవలప్మెంట్ చేస్తుంది. ఆ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకున్నాడు. సో మిసెస్ అన్సాటిస్ఫాక్టరీ బ్రదర్ ఆఫ్ మిస్టర్ బంధన్ రిసైడింగ్ ఎట్ చెన్నై ఈజ్ అగ్రీడ్ బై అన్ ఆర్డర్ మేడ్ బై ద అపీల్ ట్రిబ్యునల్ ఎస్టాబ్లిషింగ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ డిజైర్ టు ఫైల్ ఫర్దర్ అపీల్. సో అప్పీల్కి పోవాలనుకుంటే ఎవరి దగ్గర నుంచి ట్రిబ్యునల్ పాస్ చేసిన దానికి అప్పీలేట్ ట్రిబ్యునల్ దగ్గర పోవాలనుకుంటే వితిన్ 45 డేస్లో పోవాలి. అప్పీలేట్ ట్రిబ్యునల్ నుంచి హైకోర్టు ఆ సుప్రీంకోర్టుకి పోవాలనుకుంటే 60 డేస్ లోపల పోవాలి. నెక్స్ట్ ఇయర్ విత్ రిఫరెన్స్ టు ప్లేన్స్ ఆఫ్ ఫెమా ఫారిన్ ఎక్స్చేంజ్. మనం ఫెమా అన్నప్పుడు ఎస్ఏటీకి పోతాము. సో నెక్స్ట్ అనలైజ్ చేయండి రిస్ట్రిక్షన్కి సంబంధించి. సో ఫస్ట్ వచ్చేసి అక్విజిషన్ ఆఫ్ ఫామ్ హౌస్. మిస్టర్ బంధన్ ఎవరు Bandhan cannot acquire a farmhouse in Munir, Kerala because a person resident outside India person వచ్చేసి ఇక్కడ ఇండియాలో అండ్ ఇండియా who is citizen of India may acquire immovable ప్రాపర్టీస్ని పర్చేజ్ చేయొచ్చు. బట్ అగ్రికల్చర్ ప్రాపర్టీని కొనకూడదు. ప్రాపర్టీ ప్లాంట్ అని కొనకూడదు. అగ్రికల్చర్ ప్రాపర్టీని కానీ అగ్రికల్చర్ ప్లాంటేషన్ కానీ ఆర్ ఫామ్ హౌస్ని కానీ పర్చేజ్ చేయకూడదు. నెక్స్ట్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ నిధి లిమిటెడ్. ఏ బంధన్ కెనాట్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ కేఎల్జే నిధి లిమిటెడ్. ఏ పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ పర్సన్ వచ్చేసి ప్రొహిబిట్ చేస్తుంది దీన్ని ఫ్రమ్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ ఫామ్. ఇండియాలో ఎనీ ఫామ్లో ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. ఇన్ ఎనీ కంపెనీ ఆర్ పార్ట్నర్షిప్ ఫామ్ ఆర్ ప్రొప్రైటరీ కన్సర్న్. ఏవి నిధి కంపెనీలో నేమ్ ఉండేటివి. నిధి కంపెనీ అయినా రిజిస్టర్ కావచ్చు, పార్ట్నర్షిప్ ఫామ్ అయినా రిజిస్టర్ కావచ్చు, ప్రొప్రైటరీ కన్సర్న్ అయినా రిలేట్ కావచ్చు టు ఎనీ ఎంటిటీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్. అవి ఇన్కార్పొరేట్ కానీ ఇన్కార్పొరేట్ కాకపోని which is engaged in proposed to engage as నిధి కంపెనీకి సంబంధించి. నెక్స్ట్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రోజ్ రియల్ ఎస్టేట్ లిమిటెడ్. ద పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా ఈజ్ ప్రొహిబిటెడ్ ఫర్ మేకింగ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా ఇన్ ఎనీ ఫామ్ ఇన్ కంపెనీ కానీ పార్ట్నర్షిప్ ఫామ్లో కానీ ఆర్ ప్రొప్రైటరీ కన్సర్న్ కానీ ఆర్ ఎనీ ఎంటిటీ వెదర్ ఇన్కార్పొరేటెడ్ ఆర్ నాట్ ఇన్కార్పొరేటెడ్ విచ్ ఈజ్ ఎంగేజ్డ్ ఇన్ ప్రపోజ్డ్ టు ఎంగేజ్ ఇన్ రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ హౌస్లో ఉంటాయి. ఏమి రియల్ ఎస్టేట్ బిజినెస్లో ఉంటే ఆర్ కన్స్ట్రక్షన్ ఆఫ్ ఫామ్ హౌస్లో ఉంటే ఈ రెండిట్లో నువ్వు ఇన్వెస్ట్మెంట్ చేయకూడదు. హవెవర్ డెవలప్మెంట్ ఆఫ్ టౌన్షిప్. సో టౌన్షిప్ని డెవలప్మెంట్ చేస్తుంటే అది రియల్ ఎస్టేట్లోకి రాదు, నాట్ ఇన్క్లూడెడ్ ఇన్ ద రియల్ ఎస్టేట్ బిజినెస్. సో దస్ మిస్టర్ బంధన్ కెన్ మేక్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ రియల్ ఎస్టేట్ ఇండియా. నెక్స్ట్ అపీల్ టు హైకోర్టు. ఎవరి దగ్గర పోతున్నాం హైకోర్టు దగ్గర పోతుంటే ఏ పర్సన్ అగ్రీడ్ బై అన్ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ అపీలేట్ ట్రిబ్యునల్. ఎవరిది అపీలేట్ ట్రిబ్యునల్ది కానీ అగ్రీ అయితే అపీల్ ఫైల్ చేయొచ్చు హైకోర్టు దగ్గర వితిన్ 60 days లోపల. సో ఫ్రమ్ ద డేట్ ఆఫ్ కమ్యూనికేషన్ ఆఫ్ డెసిషన్ ఆర్ ఆర్డర్ ఆఫ్ అపీలేట్ ట్రిబ్యునల్ ఆఫ్ ఎనీ
క్వశ్చన్ ఆఫ్ లా. నువ్వు ఫెమో ప్రకారం పోవాలనుకుంటే క్వశ్చన్ ఆఫ్ లా ఉన్నప్పుడు మాత్రమే హైకోర్టుకి పోవాలి. వై సఫిషియంట్ కాజెస్ ఫర్ ఫైలింగ్ ద అపీల్ విత్ ఇన్ ద సెట్ పీరియడ్కి సంబంధించి అలో ఇట్ టు బీ ఫైల్ విత్ ఇన్ ఏ పీరియడ్ ఆఫ్ నాట్ ఎక్సీడింగ్ 60 days. ఇంకొక 60 days కావాలనుకుంటే నీకు మెన్షన్ చేస్తారు. సో మిస్టర్ అన్సాటిస్ఫాక్టరీ కెన్ ఫైల్ అన్ అపీల్ టు ద హైకోర్ట్ యాజ్ పర్ ద అబౌవ్ ప్రొసీజర్కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7th one. మిస్టర్ సతీష్ ఒక జనరల్ సెక్రటరీ, పొలిటికల్ పార్టీ. ఇతను పొలిటికల్ పార్టీలో జనరల్ సెక్రటరీ అంటే ఒక ఆఫీస్ బేరర్. రిసీవ్డ్ అన్ ఇన్విటేషన్ ఫ్రమ్ అమెరికన్ లేబర్ పార్టీ. హీ వాంట్ టు అవైల్ ఫారిన్ హాస్పిటాలిటీ. సో ఇతను ఏమనుకున్నాడు, ఫారిన్ హాస్పిటాలిటీని యాక్సెప్ట్ చేయాలనుకున్నాడు. డిఫైన్ ద టర్మ్ ఫారిన్ హాస్పిటాలిటీ. సో ఫారిన్ హాస్పిటాలిటీ అంటే ఏమి అండ్ ప్రొవిజన్స్ ఆఫ్ ఫారిన్ కంట్రిబ్యూషన్కి సంబంధించి డిసైడ్ వెదర్ ఈ కెన్ అవైల్ ఇట్. Discuss also exceptions, if any, under which the provisions of said act may be relaxed. So, definition of foreign hospitality. Foreign hospitality means any offer not being purely casual one or made in cash or kind. So, క్యాజువల్గా లేకుంటే ఆర్ క్యాష్లో లేకుంటే ఆర్ కైండ్లో లేకుంటే బై ఫారిన్ సోర్స్ ఫర్ ప్రొవైడింగ్ ఏ పర్సన్ విత్ కాస్ట్ ఆఫ్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ టెరిటరీ ఆర్ విత్ ఫ్రీ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్, ట్రాన్స్పోర్ట్ ఆర్ మెడికల్ ట్రీట్మెంట్. సో ఫారిన్ హాస్పిటాలిటీ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీన్స్ ఒక ఆఫర్ నాట్ బీయింగ్ ప్యూర్లీ క్యాజువల్. అది ఆఫర్ అనేది క్యాజువల్గా కాదు ఇచ్చేది. సో అది క్యాజువల్గా కాదు. మేడ్ ఇన్ క్యాష్లోనే చేయొచ్చు, కైండ్లోనే చేయొచ్చు. బై ఫారిన్ సోర్స్ అనేది ఇన్వాల్వ్ కావాలి అక్కడ. సో ఫారిన్ హాస్పిటాలిటీ ఇది ఆఫర్ నాట్ బీయింగ్ ఇన్ క్యాజువల్, ప్యూర్లీ క్యాజువల్ కాదు. తర్వాత అది క్యాష్లోనే చేయొచ్చు, కైండ్లోనే చేయొచ్చు. బై ఫారిన్ సోర్స్ అనేది ఇన్వాల్వ్ కావాలి. ఫర్ ప్రొవైడింగ్ పర్సన్ విత్ ద కాస్ట్ ఆఫ్ ట్రావెల్ టు ఎనీ ఫారిన్ కంట్రీ ఆర్ టెరిటరీ ఆర్ విత్ ఫ్రీ బోర్డింగ్ ఆర్ లాడ్జింగ్. సో అతనికి ఏం పోవచ్చు, కాస్ట్ ఆఫ్ ట్రావెల్కి సంబంధించి ఫ్రీ తీసుకోవచ్చు. ఎక్కడ ఫారిన్ కంట్రీలో, ఫారిన్ టెరిటరీలో ఫ్రీ బోర్డింగ్ చేయొచ్చు, ఫ్రీ లాడ్జింగ్ చేయొచ్చు, ట్రాన్స్పోర్టేషన్ ప్రొవైడ్ చేయొచ్చు, మెడికల్ ట్రీట్మెంట్కి ప్రొవైడ్ చేయొచ్చు. ఈ కేసెస్లో దాన్ని మనం ఫారిన్ హాస్పిటాలిటీ అంటాము. సో నీకు ఫారిన్లో ప్రొవైడ్ చేసే నీ యొక్క కంఫర్టబుల్ జోన్స్ అన్నీ, నీ యొక్క ఎక్స్పెండిచర్కి సంబంధించి నీకు నెసెసిటీ కావాల్సినవి అన్నీ వాళ్ళు చూసుకుంటూ ఉంటే, లగ్జూరియస్ నెసెసిటీలో నిన్ను చూసుకుంటూ ఉంటే వాటిని ఫారిన్ హాస్పిటాలిటీ అంటాము. అక్కడ కంపల్సరీ ఫారిన్ సోర్స్ అనేది ఇన్వాల్వ్ కావాలి. నెక్స్ట్ వెదర్ మిస్టర్ సతీష్ కెన్ అవైల్ ఫారిన్ హాస్పిటాలిటీ యాజ్ పర్ సెక్షన్ 6 ప్రకారంగా ఆఫ్ యాక్ట్ ఆఫీస్ బేరర్స్ ఆఫ్ ఏ పొలిటికల్ పార్టీ. సో పొలిటికల్ పార్టీకి సంబంధించిన ఆఫీస్ బేరర్స్ రిక్వైర్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ దగ్గర నుంచి. ఎవరి దగ్గర నుంచి, మనం హాస్పిటాలిటీ తీసుకున్నాం కాబట్టి హోమ్ అఫేర్స్ బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఫారిన్ హాస్పిటాలిటీ. సో ఫారిన్ హాస్పిటాలిటీ తీసుకోకుండా నువ్వేం తీసుకోవాలనుకున్నావు, అక్కడ పోయి బోర్డింగు, లాడ్జింగ్, ట్రాన్స్పోర్టేషన్ అంటే మంచిగా సిచ్యువేషన్ హౌస్కి సంబంధించి ఎంజాయ్ చేయాలనుకున్నావు. సో హోమ్ తీసుకోవాలి, అఫేర్స్ పెట్టుకోకుండా ఉండడానికి మినిస్ట్రీ ఆఫ్ అఫేర్స్ దగ్గర నుంచి. సో బిఫోర్ యాక్సెప్టింగ్ ద ఫారిన్ హాస్పిటాలిటీ. ఇన్ ద ఇన్సిడెంట్ కేస్ మిస్టర్ సతీష్ జనరల్లీ సెక్రటరీ ఆఫ్ పొలిటికల్ పార్టీ బిఫోర్ అవైలింగ్ ఫారిన్ హాస్పిటాలిటీ షిల్ రిక్వైర్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్కి సంబంధించి. సో నేను పోయి అక్కడ బోర్డింగ్, లాడ్జింగ్ అవి తీసుకుంటా సార్, హోమ్ ఎట్లా నా హోమ్లో ఎట్లా చూసుకుంటారో అట్లా హోమ్లో చూసుకునే వాళ్ళ మీద చూసుకుంటారు. బట్ నేను ఎటువంటి అఫైర్స్ పెట్టుకున్నాను మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ దగ్గర చెప్పాలి. నెక్స్ట్ బట్ ఎక్సెప్షన్ it shall be not necessary to obtain any such permission for an emergent medical aid needed on account of sudden illness contracted during a visit outside India. నువ్వు అక్కడ పోయినావు, నీ హోమ్లీగా చూసుకుంటున్నారు, నువ్వు ఎక్కువ అఫేర్స్ పెట్టుకున్నావు, నీకు హెల్త్ ఇష్యూస్ వచ్చినాయి. ఇప్పుడు హెల్త్ ఇష్యూస్ వచ్చినావు నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు ఫస్ట్. ఎందుకంటే నీ హెల్త్ ఇస్ ద మెయిన్ ఇంపార్టెంట్. హెల్త్ ఇస్ ద వెల్త్ అంటారు కదా. సో మన కంట్రీకి హెల్త్ ఇస్ ద వెల్త్ కాబట్టి, మన యొక్క పొలిటికల్ పార్టీ యొక్క హెల్త్ మెయిన్ కాబట్టి ఫస్ట్ నువ్వు హాస్పిటల్ చెక్ చేయించుకో. తర్వాత నువ్వు విత్ ఇన్ 1 month లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ సచ్ హాస్పిటాలిటీ సోర్సు అండ్ మేనర్. సోర్సు మేనర్ని నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయి, హాస్పిటాలిటీ ఎట్లా రిసీవ్ చేసుకున్నావు. నెక్స్ట్ మిస్టర్ మంథన్ ఈజ్ డిప్యూటెడ్ ఇన్ ఇండియా బై హిజ్ కంపెనీ టు డెవలప్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్. డిప్యూటెడ్ అయినాడు టు ఇండియాకి బై హిజ్ కంపెనీ టు డెవలప్ ఏ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ ఫర్ పీరియడ్ ఆఫ్ 3 years ఫ్రమ్ 1st January 2016కి. హీ ఈజ్ పేడ్ శాలరీ టు హిజ్ ఇండియన్ బ్యాంక్ అకౌంట్లో పేమెంట్ చేస్తున్నాడు. ఆన్
1st May 2018 he wants to remit his entire salary ended till 31st April 2018 కి to his home country USA. సో ఇక్కడ వర్క్ చేసినాడు అతనికి శాలరీ వచ్చింది, ఆ అమౌంట్ని రిమిట్ చేసుకోవాలి అనుకుంటున్నాడు. సో స్టేట్ ఇన్ ద లైట్ ఆఫ్ ద రిలవెంట్ ప్రొవిజన్ ద వే ఆఫ్ రెమిటెన్స్ ఆఫ్ శాలరీ మే డన్ యాజ్ పర్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్కి సంబంధించి. సో యాజ్ పర్ షెడ్యూల్ 3 ఆఫ్ ఫెమా రూల్స్ ప్రకారంగా 2000 ఏ పర్సన్ హూ ఈజ్ రెసిడెంట్ బట్ నాట్ పర్మనెంట్లీ రెసిడెంట్ ఇన్ ఇండియా, ఏమి పర్సన్ వచ్చేసి రెసిడెంట్ ఉండాలి బట్ నాట్ పర్మనెంట్లీ రెసిడెంట్ ఇండియా, హూ ఈజ్ డెప్యుటేషన్ టు ద ఆఫీస్ ఆర్ బ్రాంచ్ ఆఫ్ ఫారిన్ కంపెనీ ఆర్ సబ్సిడరీ ఆర్ జాయింట్ వెంచర్ ఇన్ ఇండియా ఆఫ్ సచ్ ఫారిన్ కంట్రీ మే మేక్ రెమిటెన్స్ అప్ టు హిజ్ నెట్ శాలరీ వరకు. ఎంతవరకు చూసుకోవచ్చు? నెట్ శాలరీ వరకు రెమిటెన్స్ చేయొచ్చు. ఆఫ్టర్ డిడక్టింగ్ ట్యాక్సెస్, ఏమైనా ట్యాక్సెస్ ఉంటే ట్యాక్సెస్ని డిడక్ట్ చేయండి, కాంట్రిబ్యూషన్ ఉంటే కాంట్రిబ్యూషన్ని, ప్రొవిడెంట్ ఫండ్ ఉంటే ప్రొవిడెంట్ ఫండ్ని డిడక్ట్ చేసుకొని అదర్ డిడక్షన్స్. అకార్డింగ్లీ మిస్టర్ మంతన్ కెన్ రిమిట్ ద శాలరీ ఆఫ్టర్ పేమెంట్ ఆఫ్ ట్యాక్సెస్ కాంట్రిబ్యూషన్స్ రిలేటెడ్ టు సోషల్ సెక్యూరిటీ స్కీమ్కి సంబంధించి. నెక్స్ట్ 9th one, Bharat Computer Hardware Limited received an advance payment for export of high-tech hardware to a business concern in Singapore by entering into an export agreement to supply the hardware within 6 months. So ఏముంది, కంప్యూటర్ హార్డ్వేర్ వాళ్ళు అడ్వాన్స్ పేమెంట్ని తీసుకున్నారు. అంటే మన ఎక్స్పోర్టరు ఈ ఐటెంని పంపిస్తా అని చెప్పినాడు అండ్ అమౌంట్ని రిసీవ్ చేసుకున్నాము. ఎక్స్పోర్టర్ విత్ ఇన్ 9 months లోపల ఆ ఐటెంని సెండ్ చేయాలి, లేదంటే 1 year కన్నా క్రాస్ అయితే మనకి ఆ ఐటెంకి సంబంధించి అమౌంట్ని అనేది రీఫండ్ చేయకూడదు వితౌట్ ప్రయర్ అప్రూవ్ ఆఫ్ ఆర్బీఐకి సంబంధించి. ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ ద షిప్మెంట్ హార్డ్వేర్ వాజ్ మేడ్ ఆఫ్టర్ 9 months. సో 9 months అయిపోయిన తర్వాత పేమెంట్ చేసినారు. ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ ప్రకారంగా విత్ ఇన్ 6 monthsలో చేస్తామన్నారు, బట్ మనం ఎప్పుడు చేస్తున్నాము? ఆఫ్టర్ 9 months చేస్తున్నాము. ద డాక్యుమెంట్స్ కవరింగ్ ద షిప్మెంట్ వాజ్ రూటెడ్ త్రూ ఆథరైజ్డ్ డీలర్స్. సో ఆథరైజ్డ్ డీలర్స్తోనే పోయినవి అండ్ పేమెంట్స్ కూడా జరిగినవి. ఎగ్జామిన్ వెదర్ భరత్ కంప్యూటర్ హార్డ్వేర్ అట్ డిశ్చార్జ్ ఇస్ ద అప్లికేషన్ ఇన్ అకార్డెన్స్ విత్ పోయెన్స్ ఆఫ్ ఫెమా ఆర్ it is possible to receive advance payment where the export agreement provides for shipment goods within 15 months from date of receipt of. Also identify the maximum rate of interest payable. Maximum rate of interest payable ఎంత మనకి లీబర్ ప్లస్ 100 basis point ఆర్ ఏదైనా ఆర్బీఐ ప్రిస్క్రైబ్ చేస్తే రేట్ని. అకార్డింగ్ టు ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రెగ్యులేషన్స్ 2015 అడ్వాన్స్ పేమెంట్ అగైనెస్ట్ ఎక్స్పోర్ట్స్కి సంబంధించి వేర్ అండ్ ఎక్స్పోర్టర్ రిసీవ్డ్ అడ్వాన్స్ పేమెంట్స్, ఏమి ఎక్స్పోర్టర్ వచ్చేసి రిసీవ్ చేసుకున్నాడు అడ్వాన్స్ పేమెంట్ని విత్ ఆర్ వితౌట్ ఇంట్రెస్ట్ ఫ్రమ్ బయ్యర్ ఆర్ థర్డ్ పార్టీ నేమ్డ్ ఇన్ ద ఎక్స్పోర్ట్ డిక్లరేషన్ మేడ్ బై ద ఎక్స్పోర్టర్ ఆర్ అవుట్సైడ్ ఇండియా. ద ఎక్స్పోర్టర్ షెల్ అండర్ అన్ అప్లికేషన్ టు ఎన్ష్యూర్ దట్ షిప్మెంట్ ఆఫ్ గుడ్స్ ఈజ్ మేడ్ విత్ ఇన్ 1 year. ఏమి షిప్మెంట్ అనేది జరగాలి విత్ ఇన్ 1 yearలో ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్ నుంచి. నెక్స్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి పేయబుల్ వచ్చేసి లీబర్ ప్లస్ 100 basis point తీసుకోవాలి ఆర్ అప్లికబుల్ బెంచ్ మార్క్ రేట్ యాజ్ మే బి డైరెక్టెడ్ బై ద ఆర్బీఐ యాజ్ ద కేస్ మే బి. ఆర్ డాక్యుమెంట్స్ అనేది కవర్ చేయాలి, రూటెడ్ త్రూ కంపల్సరీ ఆథరైజ్ డీటెయిల్తోనే పోవాలి రిసీవ్డ్ పేమెంట్ చేసుకునే దానికి. ప్రొవైడెడ్ దట్ కొన్ని కేసెస్లో ఇన్ ద ఈవెంట్ ఆఫ్ ద ఎక్స్పోర్టర్ ఇన్ఎబిలిటీ టు మేక్ షిప్మెంట్ పార్ట్లీ కానీ ఆర్ ఫుల్లీ కానీ విత్ ఇన్ 1 year లోపల ఫ్రమ్ ద డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్కి సంబంధించి నో రెమిటెన్స్ towards refund unutilized portion of advance payment కానీ or towards payment of interest కానీ shall be made after the expiry of a period of 1 year కి సంబంధించి without prior approval of RBI notwithstanding anything contained in class of sub-regulations. An exporter may receive advance payment where the export agreement itself duly provided for shipment of goods extending beyond 1 year from the date of receipt of advance payments ki sambanchi. So in the light of the above provisions enumerated above, since Bharat Computer Hardware Limited has exported the hardware within 9 months from date of receipt of advance payment ki sambanchi, it has to discharge its obligation within the provisions of the FEMA Forward Exchange Management Act ki sambanchi. సో విత్ ఇన్ 9 months ఫ్రమ్ డేట్ ఆఫ్ రిసీట్ ఆఫ్ అడ్వాన్స్ పేమెంట్కి సంబంధించి డిశ్చార్జ్ చేయాలి అప్లికేషన్ని ఫెమా ప్రకారంగా. ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రిసీవ్ అడ్వాన్స్ పేమెంట్ వేర్ ద ఎక్స్పోర్ట్ అగ్రిమెంట్ ప్రొవైడెడ్ ఫర్ షిప్మెంట్ ఆఫ్ గుడ్స్ ఎక్స్టెండింగ్ బియాండ్ పీరియడ్ ఆఫ్ 1 year. ఎప్పుడు మనం అగ్రిమెంట్లో రాసుకుంటే అండ్ మ్యాక్సిమం రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి మనకి అడ్వాన్స్ పేమెంట్కి డస్ నాట్ ఎక్సీడ్ లిబర్ ప్లస్ 100 basis point ఆర్ ఎనీ బెంచ్ మార్కెట్ యాజ్ డైరెక్టెడ్ బై ద ఆర్బీఐ. నెక్స్ట్ ఇఫ్ ఎన్ ది కేస్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 10th one, మిస్టర్ రోహన్
ఈ రెసిడెంట్ ఇండియా డిసైడ్ టు అబ్టైన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫ్రమ్ ఫాలోయింగ్ పర్పస్కి సంబంధించి ఏ పర్పస్ యూఎస్ డాలర్స్ వచ్చేసి యూఎస్ డాలర్ వచ్చేసి 1,20,000 ఫర్ స్టడీ అబ్రాడ్ ఆన్ ద బేస్ ఆఫ్ ఎస్టిమేషన్ ఫ్రమ్ ఫారిన్ యూనివర్సిటీస్ allowable. Next, gift remittance amounting to $US 10,000. Advise him whether he can get foreign exchange and if so under what conditions. So remittance of foreign exchange for studies abroad. So foreign exchange may release for studies abroad ఎంతవరకు తీసుకోవచ్చు $US 2,50,000 వరకు తీసుకోవచ్చు ఫర్ స్టడీస్ అబ్రాడ్ వితౌట్ ఎనీ పర్మిషన్ ఫ్రమ్ ఆర్బీఐ దగ్గర నుంచి. నెక్స్ట్, అబౌవ్ దిస్ లిమిట్ ఆర్బీఐ ప్రయర్ అప్రూవల్ ఈజ్ రిక్వైర్డ్. దీనికి 2,50,000కి క్రాస్ అయితే నువ్వు ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఫర్దర్ ప్రొవిజన్ టు పారా 1 ఆఫ్ షెడ్యూల్ 3 స్టే దట్ ఇండివిజువల్ మే బీ అలౌడ్ రెమిటెన్స్. ఇండివిజువల్ అలో చేస్తారు రెమిటెన్స్కి సంబంధించి. పారా 1 ఆఫ్ షెడ్యూల్ 3 చూసుకున్నప్పుడు పారా 1 ఆఫ్ షెడ్యూల్ 3 స్టే దట్ ఇండివిజువల్ మే బీ అలౌడ్ రెమిటెన్స్ వితౌట్ సీకింగ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ. ప్రయర్ అప్రూవల్ ఆర్బీఐ లేకుంటే తీసుకోకూడదు. అండ్ ఎక్సీడింగ్ అయితే ప్రయర్ అప్రూవల్ తీసుకోవాలి ఖచ్చితంగా. ఇప్పుడు కొన్ని కేసుల్లో 2,50,000 ఎక్సీడ్ అయినప్పటికీ రెమిటెన్స్ వితౌట్ సీకింగ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ ఎక్సీడింగ్ 2,50,000 బేస్డ్ ఆన్ ద ఎస్టిమేట్స్ రిసీవ్డ్ ఫ్రమ్ ద ఇన్స్టిట్యూట్ అబ్రాడ్కి సంబంధించి. నెక్స్ట్, ఇన్ ద కేస్ 1,20,000 కాబట్టి నో పర్మిషన్ ఈజ్ రిక్వైర్డ్. నెక్స్ట్, సెకండ్ కేసు వచ్చేసి అమౌంట్ అనేది అండర్ ప్రొవిజన్స్ సెక్షన్ 6 ఆఫ్ ఫెమా ప్రకారంగా సెక్షన్ 5 ఆఫ్ ఫెమా ప్రకారంగా సర్టెన్ రూల్స్ హ్యాస్ బీన్ మేడ్ ఫర్ విత్డ్రాయల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. సో గిఫ్ట్ రెమిటెన్స్ ఇన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. గిఫ్ట్ ఏమవుతుంది యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ ప్రకారం గిఫ్ట్ అనేది క్యాపిటల్ రీసెట్, బట్ ఫెమా ప్రకారంగా ఇట్ ఈస్ ఏ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్. గిఫ్ట్ రెమిటెన్స్ ఎక్సీడింగ్ $2,50,000 can be made after obtaining prior approval of RBI. In the present case, since the amount to be gifted by the individual Mr. Rohan $US ఎంత 10,000 ఉంది కాబట్టి no need of permission. Next, question number 11th one. Explain the meanings of current account transaction. సో క్యాట్ అంటే ఏమనేది చెప్పాలి ఇన్ ద ట్రాన్సాక్షన్ సంబంధించి. సో క్యాట్ అంటే మనకి ఫారిన్ ఎక్స్చేంజ్ ప్రకారంగా అదర్ దెన్ క్యాప్ అంటే క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ కాదు. నెక్స్ట్, ఇందులో అదే దెన్ క్యాట్ అండ్ ఇన్క్లూడ్స్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి అంటే ఒక 4 గుర్తుపెట్టుకోండి. పేమెంట్ డూ ఇన్ కనెక్షన్ విత్ ఫారిన్ ట్రేడ్కి సంబంధించి, సో ఫారిన్ ట్రేడ్కి సంబంధించి, ఆర్ అదర్ కరెంట్ బిజినెస్ సర్వీసెస్కి సంబంధించి, ఆర్ షార్ట్ టర్మ్ బారోయింగ్స్, సో షార్ట్ టర్మ్ బ్యాంకింగ్కి సంబంధించి, క్రెడిట్ ఫెసిలిటీకి సంబంధించి ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో. పేమెంట్ డ్యూ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్. సో ఇంట్రెస్ట్ ఏమైనా ఉంటే ఆర్ నెట్ ఇన్కమ్ ఉంటే ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్ నుంచి. నెక్స్ట్, రెమిటెన్స్ ఫ్రమ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ పేరెంట్, స్పౌస్, చిల్డ్రన్స్ ఆర్ రిసైడింగ్ అబ్రాడ్. సో అబ్రాడ్లో రీసెర్చ్ చేసిన వాళ్ళ యొక్క పేరెంట్స్ కానీ వాళ్ళ యొక్క చిల్డ్రన్స్కి కానీ వాళ్ళ యొక్క స్పౌస్కి సంబంధించి లివింగ్ ఎక్స్పెన్సెస్ ఉంటాయి, అవి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. అండ్ వేర్ హ్యాస్ ఎక్స్పెన్సెస్ ఇన్ కనెక్షన్ విత్ ఫారిన్ ట్రావెల్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ కేర్ ఆఫ్ పేరెంట్స్, స్పౌస్ అండ్ చిల్డ్రన్స్కి ఇవి క్యాపిటల్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్. సో ఏమని చెప్పినాము, నార్మల్ కూడా ఫారిన్ టూర్లో ఏమైనా చేసినప్పుడు ఆర్ కరెంట్ బిజినెస్లో చేస్తున్నప్పుడు కరెంట్ బిజినెస్కి అదర్ కరెంట్ బిజినెస్కి సంబంధించి కానీ ఆర్ సర్వీసెస్కి సంబంధించి కానీ అదర్ టర్మ్స్ ఆఫ్ బ్యాంక్ క్రెడిట్ కానీ ఆర్ క్రెడిట్ ఫెసిలిటీస్ కానీ ఇన్ ద ఆర్డినరీ కోర్స్ ఆఫ్ బిజినెస్లో. నెక్స్ట్, పేమెంట్ డ్యూ యాజ్ ఇంట్రెస్ట్ ఆన్ లోన్స్ అండ్ నెట్ ఇన్కమ్ ఫ్రమ్ ఇన్వెస్ట్మెంట్కి సంబంధించి, రెమిటెన్స్ ఫర్ లివింగ్ ఎక్స్పెన్సెస్ ఆఫ్ పేరెంట్స్, స్పౌస్, చిల్డ్రన్స్ రెసిడింగ్ అబ్రాడ్కి సంబంధించి, సో ఫారిన్ ట్రావెల్, ఎడ్యుకేషన్ ఆర్ మెడికల్ కేర్ ఆఫ్ పేరెంట్స్, స్పౌస్, చిల్డ్రన్స్కి సంబంధించి. సో according to section 5 FEMA 1999, any person may sell or draw foreign exchange to or from an authorized person if such sale or drawal is current account transaction అయితే provided that the central government may in public interest and in consultation with the Reserve Bank impose such reasonable restriction from current account transaction ki as may be prescribed. So further, any person may sell or draw foreign exchange to or from an authorized person for capital account transaction తీసుకోవచ్చు. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 12th one. మిస్టర్ హిలిమెంజరీ బెనంజమ్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా లెఫ్ట్ ఫర్ ఎంప్లాయ్మెంట్ యూఎస్ఏ. సో మనం ఫస్ట్ క్వశ్చన్ ఒకటి చూసినాం, సేమ్ లైక్ అట్ అనుకోవచ్చు. సో యూఎస్ఏకి పోయినాడు 1 జూన్ 2015కి. మిస్టర్ హిలియం బెంజమ్ వచ్చేసి పర్చేజ్ చేసినాడు ఒక ఫ్లాట్ని న్యూఢిల్లీలో. ఏం చేసినాడు, ఒక ఫ్లాట్ని పర్చేజ్ చేసినాడు న్యూఢిల్లీలో. ఎంతకి 60 lakhsకి.
సెప్టెంబర్ 2016కి. ఈజ్ బ్రదర్ మిస్టర్ హెన్రీ బెంజామిన్. ఎవరు? హెన్రీ బెంజామిన్. ఒకరు హాయ్ పర్సన్ ఉన్నాడు, ఒకడు హీ పర్సన్ ఉన్నాడు. సో ఇక్కడ ఇద్దరు పర్సన్ ఉన్నారు చూడండి. ఓకే, ఫ్లాట్ని పర్చేజ్ చేసినారు. ఇతను ఫ్లాట్ని పర్చేజ్ చేసినారు ఇక్కడ 60 lakhsకి. హెన్రీ బెంజామిన్ ఎంప్లాయిడ్ ఇన్ న్యూఢిల్లీ. ఇతను ఎక్కడ ఉన్నాడు? ఢిల్లీలోనే ఉన్నాడు. నెక్స్ట్, ఈ ఆల్సో పర్చేజ్ ఫ్లాట్ ఇన్ ద బిల్డింగ్ సేమ్ ఇన్ సెప్టెంబర్ ఫర్ 65 lakhs. ఎంత పర్చేజ్ చేసినాడు? 65 lakhsకి పర్చేజ్ చేసినాడు. హాయ్ ఎంత పర్చేజ్ చేసినాడు? 60 lakhsకి పర్చేజ్ చేసినాడు. నెక్స్ట్, he Benjamin flat was financed by loan from house financing company and loan was guaranteed by high. సో ఒక బ్యాంక్ నుంచి లోన్ తీసుకున్నాడు ఇక్కడికి, అండ్ దీనికి సంబంధించి గ్యారంటీ ఎవరు ఇచ్చినాడు? హాయ్ ఇచ్చినాడు. నౌ ఎగ్జామిన్ ద రిఫరెన్సెస్ ఆఫ్. సో ఇప్పుడు ఏం చేసినాడు? హాయ్ వచ్చేసి ఒక ఫ్లాట్ని పర్చేజ్ చేసినాడు 60 lakhsకి సంబంధించి, ఒక గ్యారంటీ ఇచ్చినాడు 65 lakhsకి సంబంధించి. వీటికి సంబంధించి మనం చెప్పాలి. నౌ ఫేమ ప్రకారంగా స్టేట్స్ దట్ క్యాప్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్కి. క్యాప్లో మనం ఏం చెప్తామంటే, ఒక అసెట్ కానీ, ఒక లైబిలిటీ కానీ, ఒక కరెంట్ లైబిలిటీ కానీ, పర్సన్ రెసిడెంట్ ఇండియా ఉండి అతనికి ఆల్టర్ అయితే, ఏవి ఆల్టర్ అంటే చేంజ్ అయితే, సో అసెట్ కానీ, లైబిలిటీ కానీ, కరెంట్ లైబిలిటీ కానీ ఏమన్నా చేంజ్ అయితే పర్సన్ రెసిడెంట్ ఆఫ్ ఇండియాకి, ఎక్కడ అవుట్ సైడ్ ఇండియాలో చేంజ్ అయినప్పుడు, ఆర్ అసెట్ ఆర్ లైబిలిటీ ఎవరికి? పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా పర్సన్కి ఇన్సైడ్ ఇండియాలో చేంజ్ అయితే వాటిని మనం క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటాము. నౌ సో ఎనీ ట్రాన్సాక్షన్ which alters asset, liability, current liabilities, contingent liability outside India, person resident India. సో పర్సన్ రెసిడెంట్ ఇండియా ఉండాలి, అవుట్ సైడ్ ఇండియాలో చేంజ్ కావాలి. నెక్స్ట్, ఏ ట్రాన్సాక్షన్ విచ్ ఆల్టర్ అసెట్ ఆర్ లైబిలిటీ ఇన్ ఇండియాలో ఎవరికి? పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా పర్సన్కి, అండ్ ఇంక్లూడింగ్ ట్రాన్సాక్షన్స్ ఇన్ సెక్షన్ 6(3). నెక్స్ట్, అకార్డింగ్ టు సెట్ డెఫినేషన్, a transaction which alter the contingent liability will be considered as capital account transaction. సో contingent liability ని కూడా మనం ఏమంటాం? capital account transaction అంటాము. ఇన్ ద కేస్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఉన్నప్పుడు, బట్ ఇట్ ఈస్ నాట్ సో ఇన్ కేస్ ఆఫ్ పర్సన్ రెసిడెంట్. సో కంటింజెంట్ లైబిలిటీ మనం ఎవరు తీసుకుంటాము? ఓన్లీ పర్సన్ రెసిడెంట్ ఇండియా పర్సన్కి మాత్రమే తీసుకుంటాము. పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా పర్సన్కి మనం తీసుకోము కంటింజెంట్ లైబిలిటీని. సో మనడు హాయ్ వచ్చేసి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా కాబట్టి కంటింజెంట్ లైబిలిటీ తీసుకోము. ఏది? గ్యారంటీ అనేది. నౌ ఫస్ట్ వచ్చేసి క్యాపిటల్ అసెట్ని పర్చేజ్ చేస్తున్నాడు అంటే ఆల్టర్ చేస్తుంది. సో గ్యారంటీ విల్ బీ కన్సిడర్ యాజ్ క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఇన్ ద ఫాలోయింగ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ పర్చేజ్ చేసినాడు కదా, purchase of immovable property by Hi Benjamin in India is a capital account transaction. It also be specifically provided in section capital account transaction. So immovable property asset అనేది మనం క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్ తీసుకున్నాం. నెక్స్ట్, గ్యారంటీ అనేది క్యాపిటల్ అకౌంట్ ట్రాన్సాక్షన్గా తీసుకోవాలి అంటే గ్యారంటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ డెట్ ఆర్ అబ్లిగేషన్ ఆర్ లైబిలిటీ ఇంకర్డ్ బై ఎనీ పర్సన్ రెసిడెంట్ ఇండియా. ఎవరు? పర్సన్ రెసిడెంట్ ఇండియాలో చేయాలి. ఆ పర్సన్ వచ్చేసి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ పర్సన్ అయి ఉండాలి. ఆర్ గ్యారంటీ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎనీ లైబిలిటీ డెత్ ఆర్ అదర్ అప్లికేషన్ ఇంకర్డ్ బై పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. సో అవుట్ సైడ్ ఉండాలి, ఇండియా పర్సన్ అయ్యి. సో ఇన్ ద కేస్ ఆఫ్ హాయ్ వచ్చేసి రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా పర్సన్ కాబట్టి గ్యారంటీ ఇచ్చినాడు ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ డెత్ ఇంకర్డ్ బై పర్సన్ రెసిడెంట్ ఇండియా. ఎవరికి సంబంధించి? పర్సన్ రెసిడెంట్ ఇండియాకి సంబంధించి, అండ్ ఓన్ టు పర్సన్ రెసిడెంట్ ఇండియా. సో ఆ సెట్ని ఎవరు ఓన్ చేస్తారో? పర్సన్ రెసిడెంట్ ఇండియాకి వచ్చేస్తారు. సో ఇట్ వుడ్ బి అపియర్ దట్ గ్యారంటీ బై William Benjamin cannot be considered as capital account transaction with the meaning of section 2 class E, particularly because it is a contingent liability. ఇదేమవుతుంది? కంటింజెంట్ లయబిలిటీ అవుతుంది. All capital account transactions are prohibited unless specifically permitted by RBI. సో capital account transaction చేయాలంటే prohibit చేస్తుంది except RBI పర్మిషన్ తీసుకుంటే. నెక్స్ట్, వేర్ హ్యావ్ permissible accounting transactions by person resident outside India in schedule 2 of foreign exchange సంబంధించి. సో అకార్డింగ్ టు సెట్ రెగ్యులేషన్ బోత్ పర్చేస్ ఆఫ్ ఇమ్మూవబుల్ ప్రాపర్టీ బై హాయ్ అండ్ గ్యారంటీ బై హాయ్ ఈజ్ పర్మిషబుల్. రెండు పర్మిషబులే. నెక్స్ట్, క్వశ్చన్ నెంబర్ 13th one. మిస్టర్ సుగమ్
రిసైడెడ్ ఇన్ ఇండియా డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి. సో సుగమ్ ఎక్కడ ఉన్నాడు, ఇండియాలో ఉన్నాడు ఫైనాన్షియల్ ఇయర్ 16-17కి. ఈ లెఫ్టెడ్ ఇన్ 15th July 2017కి. సో 15th July 2017కి అంటే 17-18కి ఆస్ట్రేలియాకి పోయినాడు. ఏదానికోసం హైయర్ స్టడీస్కి పోయినాడు ఫర్ 2 yearsకి సంబంధించి. అండ్ వాట్ వుడ్ బి ఈస్ రెసిడెన్షియల్ స్టేటస్ అండర్ ఫారిన్ ఎక్స్చేంజ్ సంబంధించి డ్యూరింగ్ 17-18కి సంబంధించి. సో ప్రీవియస్ ఇయర్ 16-17 అవుతుంది. అక్కడ వచ్చేసి అతను ఫుల్ ఇండియాలో ఉన్నాడు, అంటే మోర్ దెన్ 182 days ఉన్నాడు కాబట్టి అతను పర్సన్ రెసిడెంట్ అవుతాడు అని మీరు అని చెప్పొచ్చు. సో రెసిడెన్షియల్ స్టేటస్ లేకొస్తే అకార్డింగ్ టు సెక్షన్ 2(5) ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్, పర్సన్ రెసిడెంట్ ఇండియా మీన్స్ పర్సన్ హూ ఈజ్ మోర్ దెన్ 182 days ఇండియాలో ఉంటాడు ఇన్ ద కోర్స్ ఆఫ్ ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో. However, it does not include persons who has gone out of India or who stays outside India for employment కోసం పోతే or for any purpose of circumstances as would indicate intention to stay outside India for a uncertainty period. సో నువ్వు ఇండియాని విడిచిపోతున్నావు, అవుట్సైడ్ ఇండియాకి ఎందుకోసం పోతున్నావు అంటే అన్సర్టనిటీ పీరియడ్కి సంబంధించి పోతున్నావు అనిపిస్తే వాటిని ఇంక్లూడ్ చేసుకోము. ఒకవేళ ఇప్పుడు స్టడీస్ నువ్వు 2 years ఉండొస్తా అని నువ్వు చెప్పొచ్చు. స్టడీస్ చేసేటప్పుడు ఒక పార్ట్ టైం జాబ్ చేయాలనుకుంటావు నెసెసిటీ కోసం, జాబ్ అనేది నీకు కంటిన్యూ అవుతుంది. సో అట్నే కంటిన్యూ అవుతావు అని అజంప్షన్లో ఉంటుంది గవర్నమెంట్ అనేది. సో జనరల్లీ students go out in India for certain period. In this case, Mr. Sugam వచ్చేసి who is reside in India during the financial year 16-17కి left on 15/7/2017 for Australia for pursuing higher studies in biotechnology for 2 yearsకి సంబంధించి. సో he will be resident for 17-18 as he has gone to stay outside India for a certain periodకి సంబంధించి. సో if he goes abroad with intention to stay outside India for an uncertain period, he will not be resident with effect from 15/7/2017కి సంబంధించి. సో ఎప్పుడైతే నువ్వు హైయర్ స్టడీస్కి పోతుంటావో అతను ఫైనాన్షియల్ 17-18కి సంబంధించి ఏమైతే ఎఫ్టీ ఎప్పుడు అయినాడు 15/7కి అయినాడు. సో హైయర్ స్టడీస్కి పోతున్నావు కాబట్టి 17-18కి యాజ్ he has gone outside India for a certain periodకి, మనకి చెప్పేదేమో సర్టన్ పీరియడ్కి, ఏమి ఇంటెన్షన్ వచ్చేసి స్టే అవుట్సైడ్ ఇండియా ఫర్ అన్సర్టెన్ పీరియడ్. యూ విల్ నాట్ బి రెసిడ్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ 15/7/2017. సో ఫారిన్ ఎక్స్చేంజ్ స్టడీస్ Para 1 Schedule 3 Foreign Exchange Amendment Act 2015 dated 26 May 2015కి సంబంధించి individual can avail foreign exchange facility for studies abroad within limits USDకి సంబంధించి. సో outside India certain period సంబంధించి నాట్ బి రెసిడెంట్. సో ఈ విల్ నాట్ బి రెసిడెంట్ సంబంధించి ఇండికేట్ చేస్తున్నారు. తర్వాత వాళ్ళు అమౌంట్ని ఎంత తీసుకోవచ్చు అంటే 250,000 వరకు ఓన్లీ. ఎన్ని అడిషనల్ రెమిడెన్స్ కావాలంటే ఎక్సెస్ అయితే అది ఆర్బీఐ ప్రయర్ అప్రూవల్ అనేది తీసుకోవాలి. ఫర్దర్ ప్రొసీజర్ టు Para 1 ఆఫ్ Schedule 3 సే దట్ ఇండివిజువల్ మే బి అలౌడ్ రెమిటెన్స్ వితౌట్ సీకింగ్ ప్రయర్ అప్రూవల్ ఆఫ్ ఆర్బీఐ ఎక్సీడింగ్ 250,000. ఎంత ఎక్సీడింగ్ 250,000 ఉంటే బేస్ ఆన్ ద ఎస్టిమేట్ రిసీవ్డ్ ఫ్రమ్ ఇన్స్టిట్యూట్ అబ్రాడ్. ఇన్ దిస్ కేస్ ద ఫారిన్ ఎక్స్చేంజ్ రిక్వైర్డ్ ఈజ్ ఓన్లీ 55,000. అకాడమిక్ సంబంధించి ఈజ్ ఆర్బీఐ అప్రూవల్ ఈజ్ నాట్ రిక్వైర్డ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 14th one. మిస్టర్ దాక్షా అండ్ ఇండియన్ నేషనల్ రిజర్వ్ టు అబ్టైన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ది ఫాలోయింగ్ కేసెస్కి సంబంధించి. సో ఫారిన్ ఎక్స్చేంజ్ తీసుకోవాలనుకున్నాడు ఇండియన్ నేషనల్ పర్సన్. పేమెంట్ టు బి మేడ్ ఫర్ ఏం చేయాలనుకుంటున్నాడు ఇక్కడ పేమెంట్ని చేయాలనుకుంటున్నాడు ఏదానికి సంబంధించి హెల్త్ ఇన్సూరెన్స్ ఫర్ కంపెనీ అబ్రాడ్కి సంబంధించి. నెక్స్ట్ పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ ఎక్స్పోర్ట్ అండర్ రూపే స్టేట్ క్రెడిట్ రూట్లో. అడ్వైజ్ వెదర్ హీ కెన్ గెట్ ఫారిన్ ఎక్స్చేంజ్ అండ్ ఈఫ్ సో అండర్ వాట్ కండిషన్కి సంబంధించి. సో ఎనీ అమౌంట్ ఎనీ పర్సన్ మే సెల్ ఆర్ డ్రా ఫారిన్ ఎక్స్చేంజ్ టు ఆర్ ఫ్రమ్ అథరైజ్ పర్సన్. సో సెల్ అన్న చేయొచ్చు, డ్రా అన్న చేయొచ్చు ఎవరి దగ్గర నుంచి, టు ఆర్ ఫ్రమ్ నుంచి, ఆథరైజ్ పర్సన్ దగ్గర నుంచి. ఈ సచ్ సేల్ ఆర్ డ్రాల్ ఈ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయితే ఏమి క్యాట్ అయితే. హౌఎవర్ ద సెంట్రల్ గవర్నమెంట్ మే ఇన్ పబ్లిక్ ఇంట్రెస్ట్ అండ్ ఇన్ కన్సల్టేషన్ విత్ ఆర్బీఐ ఇంపోజ్ సచ్ రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఫర్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్కి. సో మామూలుగా ఏం చెప్తున్నాము, పర్సన్ అని చెప్పవచ్చు,
సెల్ చేయొచ్చు ఆర్ డ్రా చేయొచ్చు. ఏవి ఫారెన్ ఎక్స్చేంజ్ని ఎవరి దగ్గర నుంచి టు నుంచి కానీ ఆర్ ఫామ్ నుంచి కానీ ఆథరైజ్ పర్సన్ నుంచి. ఇఫ్ సేల్ ఆర్ డ్రా వచ్చేసి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ ఉంటాయి. బట్ సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుంది, ఆర్బీఐతో కలిసి కొన్ని కేసెస్లో సెంట్రల్ గవర్నమెంట్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ని కూడా రిస్ట్రిక్షన్స్ పెడుతుంది, ఇంపోజ్ చేస్తుంది రిస్ట్రిక్షన్స్ని. నౌ ట్రాన్సాక్షన్ ప్రిస్క్రైబ్డ్. ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ ఫ్రేమ్డ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్ 2002. దానికోసం రూల్స్ని తీసుకొచ్చింది. మామూలుగా యాక్ట్ వచ్చేసి 1999లో ఉంది, రూల్స్ వచ్చేసి 2000లో ఉన్నాయి. సో ద రూల్స్ స్టిపులేట్ దట్ సమ్ ప్రొహిబిషన్స్ అండ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ విత్డ్రావల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ సర్టెన్ పర్పసెస్కి సంబంధించి. సో ఇన్ లైట్ ఆఫ్ దీస్ రూల్స్ ఆ రూల్స్ని బేస్ చేసుకొని వీటికి చెప్తే డ్రాయల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ సెక్యూరింగ్ డ్రాయల్ ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ సెక్యూరింగ్ హెల్త్ ఇన్సూరెన్స్ ఫ్రమ్ ఏ కంపెనీ అబ్రాడ్ డస్ నాట్ ఫాల్ అండర్ ఎనీ షెడ్యూల్ 1, 2, 3. సో షెడ్యూల్ 1లో కానీ షెడ్యూల్ 2లో కానీ షెడ్యూల్ 3లో కానీ అది ఫాల్ కాదు. దేర్ ఫోర్ సచ్ ట్రాన్సాక్షన్ ఈజ్ పర్మిటెడ్ వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్ ఆర్ కండిషన్స్తో ఆ ట్రాన్సాక్షన్స్ అనేది పర్మిట్ చేయడు వితౌట్ ఎనీ రిస్ట్రిక్షన్స్కి ఆర్ కండిషన్కి సంబంధించి. నెక్స్ట్ రూల్ 3 రీడ్ విత్ షెడ్యూల్ 1 ఆఫ్ షెడ్యూల్ 1 ఆఫ్ ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ ఆర్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ సంబంధించి. ఫారిన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ రూల్స్ 2000 ప్రొహిబిట్ పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆన్ ఎక్స్పోర్ట్స్ అండర్ రూపే స్టేట్ క్రెడిట్ రూట్ ప్రకారంగా కమిషన్ వచ్చేసి ఎంత ఉండాలి, అప్ టు 10% ఉండాలి ఆర్ ఇన్వాయిస్ వాల్యూ మీద. ఇది కమిషన్ వచ్చేసి అప్ టు 10% ఆఫ్ ఇన్వాయిస్ వాల్యూ ఉండాలి ఆఫ్ ఎక్స్పోర్ట్ ఆఫ్ టీ కానీ టొబాకో పడి. ఇది మాత్రం ఆలోచిస్తారు. పేమెంట్ ఆఫ్ కమిషన్ అనేది చెయ్యదు, సో ప్రొహిబిట్ చేస్తుంది. సో మీరు ఎవరైనా కమిషన్ పేమెంట్ చేస్తుంటే అది ప్రొహిబిటే. బట్ టీ అండ్ టొబాకోకి సంబంధించి ఉంటే దాని యొక్క ఇన్వాయిస్ వాల్యూ మీద అప్ టు 10% వరకు పేమెంట్ చేయొచ్చు, పర్మిషన్ ఉంది. నెక్స్ట్ ఇయర్ దేర్ ఫోర్ పేమెంట్ ఆఫ్ కమిషన్ ఆఫ్ export under rupee state credit route is prohibited unless such commission is paid for export of tea or tobacco. The commission does not exceed 10% of invoice value of exports की संबंधी. Next question number 15th one. Examine given situation in the light of respective laws संबंधी. So Thai Limited is a Japan company having several business units all over world की संबंधी. ఏ కంపెనీది, జపాన్ బేస్డ్ కంపెనీ. దీనికి ఆల్ ఓవర్ వరల్డ్లో కంపెనీస్ ఉన్నాయి. దీని యొక్క హెడ్ క్వార్టర్ వచ్చేసి ముంబైలో ఉంది. ఇదేమిది హెడ్ క్వార్టర్. సో ముంబైలో హెడ్ క్వార్టర్ ఉంది చూడండి. నెక్స్ట్ అండ్ యాజ్ బ్రాంచ్ వచ్చేసి ఒకటి సింగపూర్లో ఉంది. ఒక బ్రాంచ్ ఎక్కడ ఉంది, సింగపూర్లో ఒక బ్రాంచ్ ఉంది. ఇది బ్రాంచ్. ఓకే, హెడ్ క్వార్టర్ అట్ ముంబై కంట్రోల్ ద బ్రాంచ్. సో ఈ ముంబై బ్రాంచ్ దీన్ని కంట్రోల్ చేస్తుంది. నౌ హెడ్ క్వార్టర్ డిటర్మైన్ ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ రోబో యూనిట్ ముంబై అండ్ దట్ సింగపూర్ బ్రాంచ్ విత్ రిఫరెన్స్ టు ఫెమా. దీనికి సంబంధించి ఇది వచ్చేసి ఎవరు, జపాన్. ఇది వచ్చేసి జపాన్ కంపెనీ. ఇదేమిది జపాన్ కంపెనీ. ఇది జపాన్ కంపెనీ. అంటే ఇది ఏమైపోతుంది, డైరెక్ట్గా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు, పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయిపోతుంది. ఇది వరకు క్లియర్. నెక్స్ట్ ఇది ముంబై అంటే మన ఇండియాలో ఉంది కాబట్టి ఇది పర్సన్ రెసిడెంట్ ఇండియా అవుతుంది. అండ్ వేరే ఈ సింగపూర్ బ్రాంచ్ని ఎవరు కంట్రోల్ చేస్తున్నాము, మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి ఇది కూడా పర్సన్ రెసిడెంట్ ఇండియా అయిపోతుంది. సో ఇది పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, ఇది మనమే కాబట్టి పర్సన్ రెసిడెంట్ ఇండియా, దీన్ని మనమే కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి పర్సన్ రెసిడెంట్ ఇండియా అయిపోతారు. ఇది కేసు. నౌ టాయ్ లిమిటెడ్ బీయింగ్ ఏ జపాన్ కంపెనీ వుడ్ బి పర్సన్ రెసిడెంట్ అవుట్ ఇండియా. ఏమైంది, జపాన్ వచ్చేసి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయిపోయింది. నెక్స్ట్ వేరే దేర్ ఆఫ్ పర్సన్ వుడ్ బి ఇన్క్లూడ్ ఎనీ ఏజెన్సీ కానీ. ఏమేమి ఇంక్లూడ్ అయితే ఏజెన్సీ కానీ ఆఫీస్ కానీ బ్రాంచ్ ఓన్డ్ ఆర్ కంట్రోల్ బై సచ్ పర్సన్ కొని అవి పర్సన్ అయిపోతాడు. సో నౌ ద టర్మ్ ఆఫ్ సచ్ పర్సన్ అపియర్స్. సో మనం వచ్చేసి రోబోటిక్ యూనిట్ ముంబై వచ్చేసి ఒక పర్సన్ అనుకుంటే బ్రాంచ్ ఆఫ్ కంపెనీ వుడ్ బి పర్సన్ అయిపోతారు కాబట్టి. సో పర్సన్ అయినా అంటే మనం ఏం చూస్తాం, మనం రెసిడెంట్ ఇన్ ఇండియా. పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా వుడ్ బి ఇంక్లూడ్ ఆఫీస్, బ్రాంచ్ ఆర్ ఏజెంట్స్ ఇన్ ఇండియా ఓన్డ్ ఆర్ కంట్రోల్ బై పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. సో రోబోటిక్ యూనిట్ ఏమవుతుంది, ఓన్డ్ ఆర్ కంట్రోల్ బై పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా. ఇట్ ఈస్ వుడ్ బి పర్సన్ రెసిడెంట్ ఇండియా అవుతారు. సో ఒక బ్రాంచ్ ఆర్ ఆఫీస్ ఆర్ ఏజెన్సీ ఇండియాలో ఉంటే ఆ పర్సన్ ఏమంటాము, పర్సన్ రెసిడెంట్ ఇండియా అంటాము. నౌ హౌఎవర్ రోబోటిక్ యూనిట్ ఈస్ ముంబై
తో నాట్ ఓన్డ్ ఓన్ చేయకున్నప్పటికీ దీన్ని కంట్రోల్ చేస్తుంది. ఎవరిని? సింగపూర్ బ్రాంచ్ని కంట్రోల్ చేస్తుంది కాబట్టి పర్సన్ రెసిడెంట్ ఇండియా అయిపోతాము. సో ఓన్డ్ కానీ, ఒక ఆఫీస్ కానీ, ఒక బ్రాంచ్ కానీ ఆర్ ఏజెన్సీ కానీ ఇన్ ఇండియాలో ఉంటే ఓన్గా కానీ కంట్రోల్గా కానీ బై పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా, వాటిని పర్సన్ రెసిడెంట్ ఇండియానే అంటాము. ఎందుకు? ఇక్కడ ఉంది కాబట్టి ఒక ఆఫీస్, ఇక్కడ ఉంది కాబట్టి ఒక బ్రాంచ్, ఇక్కడనే ఉంది కాబట్టి ఏజెన్సీ. నెక్స్ట్ ఎన్యూమరేట్ ద ఫాలోయింగ్ గివెన్ సిచ్యువేషన్స్. సో ఇన్ ద లైట్ ఆఫ్ ద టర్మ్స్ డిఫైన్ ఇన్ కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ రెసిడెంట్ ఇంపోర్ట్స్ మిషనరీ. సో నువ్వు ఒక మిషనరీని పర్చేజ్ చేసినావు అంటే మిషన్కి సంబంధించిన అమౌంట్ని పే చేసావు. సో మిషన్ వస్తుంది, అమౌంట్ వస్తుంది. సో నీకు ఎటువంటి అసెట్ కానీ, కరెంట్ లైబిలిటీ కానీ ఆర్ కరెంట్ లైబిలిటీ అనేది అక్కడ ఏమి అరైజ్ కాదు. తర్వాత ఎవరికి? ఇండివిజువల్ పర్సన్కి. నెక్స్ట్ అండ్ రెసిడెంట్ ఇండియన్ రెసిడెంట్ ఇంపోర్ట్స్ మిషనరీ ఫ్రమ్ వెండర్ ఇన్ యూకే ఫర్ ఇన్స్టాలింగ్ ఇన్ హిజ్ మిషనరీ. క్రెడిట్ వచ్చేసి ఎంత? 3 months. సో మనం కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ చెప్పేటప్పుడు చెప్పినాము షార్ట్ టర్మ్కి సంబంధించి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అని చెప్తామని. సో కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నెక్స్ట్ an Indian resident transfers USA 1000 to his NRI brother in New York as gift. The funds are sent from resident India in account to NRI బ్యాంక్ అకౌంట్కి సంబంధించి. సో ఇది కూడా క్యాట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అవుతుంది. ఈవెన్ తో గిఫ్ట్ అనేది క్యాపిటల్ నేచర్ ఉన్నప్పటికీ, మనం అసెట్ని పర్చేజ్ చేసి అసెట్ కూడా మనకి క్యాపిటల్ నేచర్ ఉన్నప్పటికీ అక్కడ నెక్స్ట్ ట్రాన్సాక్షన్స్ అనేది ఏం అరైజ్ కావు కాబట్టి అవి కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ అయిపోతాయి. నౌ యాజ్ పర్ ద అకౌంట్ అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లా మిషనరీ ఈజ్ ఏ క్యాపిటల్ అకౌంట్ capital expenditure. However, under FEMA it does not alter it does not create an asset in India for the UK vendor ki sambanchi. So it does not create any liability to UK vendor ki for the Indian importer ki. Once the payment is made, the Indian resident or UK vendor neither owns nor owes anything in the other country, and the said transaction is current account transaction. current account transaction aitadi. Now an Indian resident ఇంపోర్ట్స్ మిషనరీ ఒక మిషనరీ ఇంపోర్ట్ చేసుకున్నాడు ఫ్రమ్ వెండర్ యూకే నుంచి ఫర్ ఇన్స్టాలింగ్ ఇన్ హిజ్ ఫ్యాక్టరీ అండ్ క్రెడిట్ పీరియడ్ ఆఫ్ 3 monthsకి సంబంధించి. సో 3 months క్రెడిట్ పీరియడ్ పెట్టి. సో యాజ్ పర్ ద అకౌంట్స్ ఇన్కమ్ ట్యాక్స్ లా ఫర్ ద క్రెడిట్ పీరియడ్ ఫర్ 3 months ఎంతకి? 3 monthsకి ఉంటే దెర్ ఈజ్ ఏ లయబిలిటీ ఆఫ్ ఇండియన్ ఇంపోర్టర్ టు ద యూకే వెండర్. యూకే వెండర్కి లయబిలిటీ పడిపోతాం ఇంపోర్టర్ అనేది. టెక్నికల్లీ అండర్ ఫెమా ఆల్సో ఇట్ ఈస్ లయబిలిటీ అవుట్ సైడ్ ఇండియా. ఏమవుతుంది? ఫెమా ప్రకారంగా కూడా లయబిలిటీ అవుట్ సైడ్ ఇండియా లయబిలిటీ అవుతుంది. నౌ however under definition of current account transaction, short term borrowings and credit facility in the ordinary course of business in the ordinary course of business are considered as current account transaction. Hence import of machinery on credit terms is a current account transactions. Next, an Indian transporter of US dollars 1000 rupees to NRI brother ki transfer చేసినారు. సో ఇది కూడా కరెంట్ అకౌంట్. ఆన్ అకౌంట్ ఇన్కమ్ ట్యాక్స్ ప్రకారంగా గిఫ్ట్ అంటే కరెంట్ క్యాపిటల్ రిసిట్. బట్ హవెవర్ అండర్ ఫెమా వన్స్ గిఫ్ట్ ఈస్ యాక్సెప్టెడ్ బై ఎన్ఆర్ఐ నో వన్ ఓస్ ఎనీథింగ్ టు ఎనీవన్ ఇన్ ఇండియా ఆర్ యూఎస్ఏతో ట్రాన్సాక్షన్ ఈజ్ ఓవర్, కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అయిపోతుంది. సో ఏమేమి చెప్పినాము? అసెట్ని పర్చేస్ చేస్తే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటాము. తర్వాత షార్ట్ టర్మ్ బారోయింగ్స్ 3 months లోపల తీసుకుంటే అది కరెంట్ అకౌంట్ అంటాము. గిఫ్ట్ని ట్రాన్స్ఫర్ చేస్తే కరెంట్ అకౌంట్ ట్రాన్సాక్షన్ అంటాము. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 71. Mr. A had resided in India during the financial year 15-16 for less than 182 days. ఎన్ని డేస్ ఉన్నాడు? less than 182 days ఉన్నాడు. He has come to India again on April 16కి సంబంధించి. సో 15-16లో వచ్చేసి లెస్ దెన్ 16 ఉన్నాడు. తర్వాత 16-17లో ఏప్రిల్లో మనకు వచ్చినాడు. ఏ దానికోసం వచ్చినాడు? ఎంప్లాయ్మెంట్ స్టేటస్కి వచ్చినాడు. ఇప్పుడు 16-17కి సంబంధించి స్టేటస్ని చెప్పాలంటే ప్రీవియస్ చూడాలి. అంటే ప్రీవియస్ ఇయర్ 15-16 అయితే. సో 15-16కి సంబంధించి ఎన్ని డేస్ని చూసుకోవాలి? లెస్ దెన్ 182 days ఉంది కాబట్టి మనం చూసుకోవాలి. మిస్టర్ ఏ హ్యాస్ కమ్ టు ఇండియా ఫర్ taking up employment సంబంధించి. సో డ్యూరింగ్ ద ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్ 15-16 he has in India for less than 182 days. ఎన్ని డేస్ ఉన్నాడు? less than 182 days ఉన్నాడు. Since he has not fulfilled the conditions of staying in India for more than 182 days, so Mr. A will not be considered as residential person for the financial year 16-17కి సంబంధించి. not considered as residential person for financial year 16-17కి సంబంధించి. Here has he came to
India on 1st April 2016 की has he may primarily cannot be considered primarily cannot be considered as person resident India की संबंधी person resident India की संबंधी from 1st April 2016 నుంచి cannot be considered as person resident in India from April की. However, he was came up employment. He will be considered as a person resident in India from 1st April 2016 అంటే 17-18కి వచ్చేసి అతను పర్సన్ రెసిడెంట్ ఇండియా అయిపోతాడు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 18th వన్. మిస్టర్ ఎక్స్ వచ్చేసి ఒక రెసిడెంట్ ఇన్ ఇండియా ఉన్నాడు. ఎన్ని డేస్ ఉన్నాడు? లెస్ దెన్ 182 డేస్ ఉన్నాడు. ఈఆర్ కేమ్ టు ఇండియా ఫర్ బిజినెస్ పర్పస్కి సంబంధించి ఈ ఎప్పుడు 1st April 2016 నుంచి బిజినెస్ స్టార్ట్ చేస్తాడు. ఈ ఇంటెండెడ్ టు లివ్ ఇండియా ఆన్ 30 April 2017కి లీవ్ చేస్తాడు అండ్ లీవ్స్ ఇన్ ఇండియా ఆన్ 30 June 2017కి. వాట్ వుడ్ బి రెసిడెన్షియల్ స్టేటస్ డూయింగ్ ద ఫైనాన్షియల్ 16-17కి 17-18కి సంబంధించి. సో జూన్ అంటే జూలై నుంచి ఇక్కడ ఉంటాడు. సో జూలైలో ఏమన్నది మనకు తెలియదు, జూలై స్టేటస్ తెలియాలి. సో ఫస్ట్ 16-17 లాస్ట్ ప్రకారంగానే అతను వచ్చేసి 15-16లో లెస్ దెన్ 182 డేస్ ఉన్నాడు కాబట్టి 16-17కి అతను పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయిపోతాడు. నెక్స్ట్ 17-18కి వచ్చేప్పటికి 16-17లో అతను కొన్ని డేస్ ఉన్నాడు కాబట్టి మిస్టర్ ఎక్స్ కుడ్ బి కంటిన్యూ రెసిడెంట్ ఇండియన్ రెసిడెంట్ ఫ్రమ్ 1st April 2017కి సంబంధించి. నౌ ఇఫ్ ఈ లీవ్స్ ఇన్ ఇండియా ఫర్ ది పర్పస్ ఆఫ్ టేకింగ్ అప్ ఎంప్లాయ్మెంట్ కోసం కానీ ఆర్ బిజినెస్ కోసం కానీ ఆ వెకేషన్కి సంబంధించి అవుట్ సైడ్ ఇండియాకి పోతుంటే ఫర్ ఎనీ అదర్ పర్పస్ యాజ్ వుడ్ బి ఇండికేటెడ్ ఇది ఇంటెన్షన్. సో ఇక్కడ ఏం చూసుకోవాలి? ఇక్కడ ఇంటెన్షన్ చూసుకోవాలి. ఇట్ ఇంటెన్షన్ టు స్టే అవుట్ సైడ్ ఇండియా ఫర్ అన్సర్టనేట్ పీరియడ్. సో ఎంత అన్సర్టనేట్ పీరియడ్ కన్నా ఉంటే అతను పోయే అవతలకి ఈ would be seen to be person resident in India from the date of his departure. It can be noted that even if Mr. X is a foreign citizen, if he has not left in India for any purpose, he would be considered person resident in India. సో అతను సిటిజన్ వేరే సిటిజన్ అయినప్పటికీ ఇక్కడ బిజినెస్ చేయడానికి వచ్చినా ఇక్కడ ఎంప్లాయ్మెంట్ చేయడానికి వచ్చినా అన్సర్టనిటీ పీరియడ్ ఇక్కడే ఉంటాడని తెలిస్తే అతని పర్సన్ రెసిడెంట్ అని ఇండియానే అంటాము డూయింగ్ ద ఫైనాన్షియల్ 17-18కి. సో దిస్ విల్ బీ not for the purpose of living in India, which will be decided status from 1st July 2017కి సంబంధించి. నెక్స్ట్ మిస్టర్ జెడ్ హ్యాస్ రిసైడెడ్ ఇన్ ఇండియా డూయింగ్ ద ఫైనాన్షియల్ ఇయర్ 15-16. సో 15-16లో రెసిడ్ చేసినాడు ఇండియాలోనే. హీ లెఫ్ట్ ఇన్ ఇండియా ఆన్ 1st August 2016. సో 15-16 ఫుల్ ఇయర్ ఇక్కడ ఉన్నాడు. 16-17కి అతను పర్సూయింగ్ హయ్యర్ స్టడీస్కి పోతున్నాడు ఫర్ 3 yearsకి. వాట్ షుడ్ బి ద రెసిడెన్షియల్ స్టేటస్ ఆఫ్ 16-17కి అండ్ 17-18కి. సో ఫైనాన్షియల్ ఇయర్ 15-16కి వచ్చేసి మోర్ దెన్ 182 డేస్ ఇండియాలో ఉన్నాడు. ఆఫ్టర్ దట్ హ్యాస్ గాన్ టు USA ఫర్ హయ్యర్ స్టడీస్కి పోయినాడు. ఇన్ అదర్ వర్డ్స్లో చెప్పాలంటే ఈ హ్యాస్ నాట్ గాన్ అవుట్ ఆఫ్ ఆర్ స్టేడ్ అవుట్ సైడ్ ఇండియా ఫర్ ఆన్ టేకింగ్ అప్ ఎంప్లాయ్మెంట్ ఆర్ ఫర్ క్యారింగ్ బిజినెస్ ఆర్ ఎనీ అదర్ పర్పస్కి సంబంధించి. ఈజ్ నాట్ ఇన్ సర్కమ్స్టాన్సెస్ యాడ్ వుడ్ బి ఇండికేటెడ్ ఈజ్ ఇంటెన్షన్ టు స్టే అవుట్ సైడ్ ఇండియా ఫర్ అండ్ అన్సర్టన్ పీరియడ్కి సంబంధించి. సో అన్సర్టన్ పీరియడ్కి పోయినప్పుడు మనం కన్సిడర్ చేయకూడదు. సో అకార్డింగ్లీ హీ వుడ్ బి పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా ఎప్పుడు ఫైనాన్షియల్ 16-17కి సంబంధించి. బట్ 17-18కి సంబంధించి అవుట్ సైడ్ ఇండియాకి పోయినాడు కాబట్టి మామూలుగా ఆర్బీఐ ఏపీ సర్క్యులర్ నెంబర్ డేటెడ్ 8th December 2000 ప్రకారం ద స్టూడెంట్ విల్ బీ కన్సిడర్డ్ నాన్ రెసిడెంట్. స్టూడెంట్ మనం ఏమనుకుంటాం? నాన్ రెసిడెంట్ అని అనుకుంటాం. దిస్ ఈజ్ బికాజ్ యాజ్ యూజువల్లీ స్టూడెంట్స్ స్టార్ట్ వర్కింగ్ దేర్ అండ్ టు టేక్ కేర్ ఆఫ్ దేర్ స్టే అండ్ కాస్ట్ ఆఫ్ స్టూడెంట్స్ స్టడీస్ ఫర్ ఫైనాన్షియల్ 17-18. He would not have been in India in the preceding financial year 16-17కి for a period exceeding 182 days. ఎంత exceeding 182 daysకి. Accordingly he would not be person resident in India during the financial 17-18కి సంబంధించి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 20. టాయ్ లిమిటెడ్ హ్యాస్ జపాన్ కంపెనీ హ్యావింగ్ సెవరల్ బిజినెస్ యూనిట్స్ ఆల్ ఓవర్ వరల్డ్. ఇట్ హ్యాస్ రోబోటిక్. ఏముంది ఇక్కడ? జపాన్ కంపెనీ ఉంది. ఇందాక ఒకటి చెప్పినాం ఆల్రెడీ. జపాన్ కంపెనీ ఉంది. దాని యొక్క బ్రాంచ్ వచ్చేసి ఒకటి ముంబైలో ఉంది, ఇంకొకటి వచ్చేసి బ్రాంచ్ వచ్చేసి సింగపూర్లో ఉంది. ఇది హెడ్ క్వార్టర్, ఇది బ్రాంచ్, దీన్ని ఇదే కంట్రోల్ చేస్తుంది. సో ఈ పర్సన్ వచ్చేసి పర్సన్ రెసిడెంట్
అవుట్ సైడ్ ఇండియా అయిపోతాడు. ఈ పర్సన్ వచ్చేసి పర్సన్ రెసిడెంట్ ఇండియా అయిపోతాడు. దీన్ని మనమే కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి పర్సన్ రెసిడెంట్ ఇండియా అవుతాము. సో అదే మనం ఇంతకుముందు చెప్పినాము. సో టాయ్ లిమిటెడ్ వచ్చేసి బీయింగ్ జపాన్ కంపెనీ కాబట్టి పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయిపోతాడు. 2W ప్రకారంగా 2U ఏం చెప్తా అంటే పర్సన్ గురించి చెప్తుంది. పర్సన్ ఏమేమి ఇంక్లూడ్ అవుతాయి? ఏజెన్సీ, ఆఫీస్ ఆర్ బ్రాంచ్ ఓన్డ్ ఆర్ కంట్రోల్ బై సచ్ పర్సన్. నెక్స్ట్ సచ్ పర్సన్ appear to refer to a person who includes class 1 and 2 class 1. Accordingly, robotic unit Mumbai is being branch of company కాబట్టి would be a person. అది పర్సన్గా తీసుకుంటాం. 2V ప్రకారంగా డిఫరెన్స్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా అండర్ క్లాస్ 3 దేర్ ఆఫ్ పర్సన్ రెసిడెంట్ ఇన్ ఇండియా వుడ్ ఇన్క్లూడ్ ఏమేమి ఇంక్లూడ్ అవుతుంది? ఆఫీస్ ఇంక్లూడ్ అవుతుంది, బ్రాంచ్ ఇంక్లూడ్ అవుతుంది, ఏజెన్సీ ఇన్ ఇండియా ఓన్ ఆర్ కంట్రోల్ బై పర్సన్ రెసిడెంట్ అనే. సో ఈవెంతో అవుట్ సైడ్ పర్సన్ వాళ్ళు కంట్రోల్ చేస్తున్నా ఓన్ చేసినప్పటికీ ఒక ఆఫీసు ఆర్ ఒక బ్రాంచ్ ఒక ఏజెన్సీ ఇక్కడ ఉందంటే దాన్ని పర్సన్ రెసిడెంట్ ఇండియాగానే తీసుకుంటాము. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళు వేరే దాన్ని కంట్రోల్ ఆర్ ఓన్ ఆర్ కంట్రోల్ చేస్తుంటే అది కూడా పర్సన్ రెసిడెంట్ ఇండియా. సో మనం కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి సింగపూర్ని అది మనకి రెసిడెంట్ అయిపోతుంది. నెక్స్ట్ పర్సన్ రెసిడెంట్ ఇండియా ముంబై నాట్ కంట్రోల్ సింగపూర్ బ్రాంచ్ విచ్ ఈజ్ పర్సన్ రెసిడెంట్ ఇండియా and Singapore will be person resident in India. Next question number 21. Whereas Mr. Halia is a air hostess with the British Airways, she flies. సో ఆమె ఏం చేస్తుంది? ఒక 12 days ఏమో ఫ్లైట్లో పైన పోతుంది, గాలిలో పోతుంది. ఒక 18 days ఏమో బ్రేక్ తీసుకుంటుంది. సో ఆమె బ్రిటిష్ ఎయిర్వేస్కి చూసుకుంటుంది. బ్రేక్స్ సి అకామిడేట్స్ బేస్. సో ఎక్కడైతే బేస్ ఉందో అంటే 18 days తీసుకుంటారు కదా, ఆ 18 days ఎక్కడైతే ఉందో ఫ్లైట్ ఆ ఏరియాలో హెడ్ క్వార్టర్స్లో ప్రొవైడ్ చేస్తారు. సో ఫర్ సెక్యూరిటీ కన్సిడరేషన్ కోసం. సో షీ ఈజ్ బేస్డ్ ఇన్ ఆ బేస్ ప్రకారంగా ఆ హెడ్ క్వార్టర్స్ వచ్చేసి మన ప్రకారం ఈ ముంబైలో ఉంది. సో ఫ్లైట్ తిరిగేటప్పుడు ముంబైలో 18 days అట్లా ప్రతి మంత్ ఉంది. అండ్ మొత్తం 182 days ఎక్సీడ్ అయింది. సో అకామిడేషన్ మోర్ దెన్ 182 days ఉంది కాబట్టి రెసిడెన్షియల్ స్టేటస్ అని చెప్పండి అని చెప్తున్నారు. నౌ మిస్ అలియా స్టేడ్ ఇన్ ఇండియా at Mumbai base for more than 182 days. ఎన్ని డేస్ ఉంది? మోర్ దెన్ 182 days ఉంది. ఇన్ ద ప్రిసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్కి he is however employed in UK. ఎక్కడ ఎంప్లాయ్మెంట్ ఆమె? యూకేలో ఎంప్లాయ్మెంట్. షీ హ్యాస్ నాట్ కమ్ టు ఇండియా ఫర్ ఎంప్లాయ్మెంట్ కోసం వల్ల బిజినెస్ కోసం వల్ల సర్కమ్స్టెన్సెస్ కావాలి. ఆమె యొక్క ఇంటెన్షన్ అనేది ఇక్కడ అన్సర్టనిటీ పీరియడ్ ఇక్కడ ఉండాలన్న ఇంటెన్షన్ ఆమెకి లేదు. అండర్ సెక్షన్ 2V such person are not considered as Indian resident even if they stay exceeds 182 days in the preceding financial year. సో ఏం చెప్తున్నాము? ఎవరైతే పర్సన్ నాట్ కన్సిడర్ హ్యాజ్ ఇండియన్ రెసిడెంట్గా తీసుకోము ఎప్పుడైతే అతని యొక్క స్టే వచ్చేసి ఎక్సీడింగ్ 182 days ఉంటే ఇన్ ద ప్రీసీడింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో ఈవెంట్తో ఉన్నప్పటికీ. నౌ మిస్ అలియా హ్యావ్ స్టేడ్ ఇన్ మోర్ దెన్ 182 days ఉన్నప్పటికీ ఈ కెన్ నాట్ బి కన్సిడర్ హ్యాజ్ ఇండియన్ రెసిడెంట్. ఎందుకంటే ఆమె ఇంటెన్షన్ లేదు ఇక్కడనే ఉండాలి అనేది. హౌఎవర్ షీ హ్యాజ్ ఎంప్లాయిడ్ ఇన్ ముంబై బ్రాంచ్. ఒకవేళ ముంబై బ్రాంచ్లో కన్నా ఆమె ఎంప్లాయ్మెంట్ తీసుకుంటే అక్కడ పైన చెప్పినాము బ్రాంచ్, ఆఫీస్, ఏజెన్సీ అన్నీ మనకి పర్సన్గా తీసుకుంటాము. అవి ఇక్కడ ఇండియాలో ఉంటే ఓన్ ఆర్ కంట్రోల్ అవుట్ సైడ్ వాళ్ళు ఉన్నప్పటికీ వాటిని పర్సన్ రెసిడెంట్ ఇండియాగా తీసుకున్నామని చెప్పినాము. సో అట్లాంటి కేసులో ఇండియన్ రెసిడెంట్ అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 22nd. In September 2016, Mr. P went to USA, London and Germany on month-long business trip. సో ఒక బిజినెస్ ట్రిప్కి పోయినాడు. ఫర్ దిస్ ట్రిప్ హీ గాట్ ఎక్స్చేంజ్డ్ 50,000 ఎక్కడి నుంచి ఆథరైజ్ డీలర్ నుంచి విత్డ్రా చేసుకున్నాడు. నెక్స్ట్ ఇన్ డిసెంబర్ 2016లో ఈ రెమిటెడ్ 50,000. సో వాళ్ళ సన్కి సంబంధించి ఒక 50,000ని ఇచ్చినాడు. హీ స్టడీయింగ్ దేర్ ఇన్ జనవరి. ఇంకా జనవరిలో వచ్చేసి అతని యొక్క మదర్ అండ్ అతని యొక్క వైఫ్కి సంబంధించి ట్రీట్మెంట్కి సంబంధించి 75,000 ట్రాన్స్ఫర్ చేసినాడు. ఎంత ట్రాన్స్ఫర్ చేసినాడు? మొత్తం ఇది వరకు 1,75,000 ట్రాన్స్ఫర్ చేసినాడు. నెక్స్ట్ హూ ఈజ్ లివింగ్ ఇన్ దేర్. ఇన్ మార్చ్ 2017 his daughter got engaged and she after destination marriage. సో డెస్టినేషన్ మ్యారేజ్ కాలేజ్ స్విట్జర్లాండ్ అని చెప్పింది. సో దానికోసం ట్రిప్కి ప్లాన్ చేసినాడు. ఎంత? 35,000 పెట్టినాడు. 35,000 ఎంత అవుతుంది అప్పుడు? 75కి 35 అంటే 580 210 అవుతుంది. సో లెస్ దెన్ 2,50,000 ఉంది కాబట్టి అలవబుల్లే. సో 210 ఉంది కాబట్టి అలవబుల్లే. సో ఈ డస్ నాట్ నీడ్ ఎనీ ప్రయర్ అప్రూవల్ అట్ ఆల్. సో అప్రూవల్ ఏం కావాల్సిన అవసరం లేదు. ఎందుకు? హీ డస్ నాట్ నీడ్ ఎనీ ప్రయర్ అప్రూవల్ బికాస్ డూయింగ్ ద ఇయర్ 16-17 ఇది ఆల్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్ ఫర్ అమౌంటెడ్ టు US dollar 2,10 ఉన్నాయి. అండ్ ఇండివిజువల్ డస్ నాట్ రిక్వైర్ ఎనీ ప్రయర్ అప్రూవల్ రెమెడీస్ అప్ టు అండ్ US dollar 2,50,000 వరకు. నెక్స్ట్ మిస్టర్ జెడ్ వచ్చేసి
అపాయింట్ అయినాడు యాజ్ ఏ రిప్రజెంటేటివ్ ఆఫ్ ఏబీసీ కంపెనీకి సంబంధించి ఫర్ కార్పొరేట్ ప్రోగ్రామ్ ఆర్గనైజ్డ్ ఇన్ యూఎస్ఏకి సంబంధించి. డూయింగ్ ద సెడ్ పీరియడ్ ఇన్ యూఎస్ఏ ఈ వాజ్ డయాగ్నైజ్డ్ విత్ ద సెవర్ కిడ్నీ డిసీజెస్. సో అతనికి డిసీజ్ వచ్చింది. సో డిసైడెడ్ టు హ్యావ్ ఏ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ డన్ ఇన్ యూఎస్ఏలో కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేయాలనుకున్నాను. సేడ్ ద మ్యాక్సిమం అమౌంట్ దట్ కెన్ బి డ్రాన్ బై మిస్టర్ జెడ్ ఫారిన్ ఎక్స్చేంజ్ ఫర్ ద మెడికల్ ట్రీట్మెంట్కి సంబంధించి. సో ఎంతైతే ఎస్టిమేట్ చేస్తుందో ఆ ఇన్స్టిట్యూట్ అంతవరకు ఆఫర్ చేయొచ్చు. సిన్స్ ఏ పర్సన్ హూ హ్యాస్ ఫాలెన్ సిక్ ఆఫ్టర్ ప్రొసీడింగ్ abroad may also be released foreign exchange by an authorized dealer without seeking prior approval of the RBI of India for medical treatment outside India exceeding the limit 2,50,000 on the basis of the estimation given by the medical institute offering treatment ki sambanchi. Next question number 24. Mr. Ram had resident in India during the financial year 17-18 ki ఎన్ని డేస్ ఉన్నాడు? less than 183 days ఉన్నాడు. he again came to in India 1st May 2018 కి. సో 17-18లోనేమో 183 డేస్కి లెస్ దెన్ ఉన్నాడు. ఇప్పుడు వచ్చినాడు మళ్ళీ 1 May 2018కి వచ్చినాడు. ఏదానికి వచ్చినాడు? హైయర్ స్టడీస్కి వచ్చినాడు. అండ్ స్టేడ్ అప్ టు 15 జూలై 2019 వరకు. అంటే 18-19లో ఆల్మోస్ట్ మే నుంచి ఫుల్గా ఉన్నాడు. సే ద కరెక్ట్ ఆన్సర్ ఆఫ్ ద రెసిడెన్షియల్ స్టేటస్. సో ఫస్ట్ వచ్చేసి లాస్ట్ ఇయర్ 17-18లో వచ్చేసి లెస్ దెన్ 183 డేస్లో ఉన్నాడు. కాబట్టి 18-19కి అతను పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ ఇండియా అయిపోతాడు. పర్సన్ రెసిడెంట్ అవుట్ సైడ్ అవుతాడు. ఇది 18-19కి. 19-20కి పర్సన్ రెసిడెంట్ ఇండియా అవుతాడు. సో ఆప్షన్ 2 and 3. సో బి స్టేట్మెంట్ ఈజ్ కరెక్ట్. రిమైనింగ్ నెక్స్ట్ దానిలో చూద్దాం రండి.